Jupyter. So again, one of the agent platforms. And the second thing is they are coming up with a new concept known as Launchpad for the young budding entrepreneurs out there. So related things from the journey starting from business tech అసలు ఏ ప్రాబ్లమ్ చూసి స్టార్ట్ చేశారు వాటి దగ్గర నుంచి. సో విల్ మూవ్ ఆన్ విత్ దట్. సో బోత్ ఫర్ ట్యాక్ సూట్ అండ్ డిఎం వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఎవ్రీ వన్ ఫర్, ఎందుకంటే హౌ టు మేనేజ్ ద క్లయింట్స్, హౌ టు టేక్ యువర్ ఐడియా ఇన్ టు ద మార్కెట్, ఎవ్రీథింగ్ అవుట్ దేర్. సో ఈరోజు దాని రిలేటెడ్ మాట్లాడదాము. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా నోట్ డౌన్ యువర్ క్వశ్చన్స్ అవుట్ దేర్ అండ్ మీ టైం వచ్చినప్పుడు యూ కెన్ ఆస్క్. సో కొంచెం నెక్స్ట్ 30 minutes or 45 minutes, so we will be with 3 experts with 3 different domains: executive and tech and marketing. So that's it, and we'll start. Sure. Yeah. Thanks for that. నేను ఇనిషియల్లీ ఇండివిజువల్గా ఒక్కొక్క డొమైన్ టచ్ చేసుకుంటూ వెళ్ళి దెన్ విల్ గో విత్ ఇన్ కామన్ క్వశ్చన్స్ అవుట్ దే. యా అలాగే. యా సో ఎవ్రీథింగ్ అంటే నేను ఈ టోటల్ పాడ్కాస్ట్ యొక్క అజెండా మేము అనుకున్నది ఏంటి అంటే, లైక్ యూ డన్ యువర్ గ్రాడ్యుయేషన్ 2020 ఐ థింక్ సో. సో అక్కడ నుంచి అసలుకి 3 years ఓల్డ్ కంపెనీ Bristletech. So you started your journey at 2021, అంటే after your graduation within a year started. So ఆ టైమ్ స్పాన్లో అసలుకి మీరు మార్కెట్లో ఐ థింక్ దెర్ ఆర్ మెనీ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ అవుట్ దేర్. 21, 22 అండ్ ఈ కరోనా తర్వాత బూమ్ ఇంకా బాగా వచ్చింది. ఈవెన్ తో అసలు మీరు ఏ పెయిన్ పాయింట్ కానీ అసలు ఏ ప్రాబ్లమ్ చూసి అసలు ఇలాంటి కంపెనీ ఒకటి స్టార్ట్ చేద్దాం టు సాల్వ్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవుట్ దేర్ టు ద కంపెనీస్ అనుకోవచ్చు, లేకపోతే బిజినెసెస్ అనుకోవచ్చు, ఎనీథింగ్ అవుట్ దేర్. సో అసలు ఇనిషియల్ ఆ పాయింట్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది? Good afternoon, sir. So, it's a great pleasure to meet you guys. So, myself, Bhargav, I am the CEO and founder of Bristletech. Thanks for the invitation, location as well as how well you say. So, actually, Bristletech is my second start. So, I have started my first startup at early 2021. So, I have started my first startup at 2021 June, which is an e-mobile hospital actually. So, మనం ఇప్పుడు కోవిడ్ టైమ్స్లో ఏదైతే మనకి ఇష్యూస్ అయితే like spreading diseases, when we connect with people, it will keep on spreading us. So, ఈ యొక్క కనెక్షన్ కట్ చేద్దామని I have came with the concept of revival. So, revival అనేది ఏంటంటే ప్రతి ఒక్క ఇంటికి ల్యాబ్ డయాగ్నోసిస్ కానీ, హాస్పిటల్ కానీ, డాక్టర్స్ రావడం కానీ, అంబులెన్స్ సర్వీసెస్ ఇవ్వడం కానీ, even pharmacy things, everything will be a mobile connection where we are delivering into each and every home. So isolated only చూసుకోవడం. This is the first startup. So while I am running my first business, so I found many gaps. Like Bristletech పెట్టడానికి కారణం ఏంటంటే that's a major point. So నేను ఒక చెన్నై బేస్డ్ కంపెనీకి నా యాప్ డెవలప్మెంట్ కోసం I have approached them. So ఆ డెవలప్మెంట్ చేయడానికి like technical things ఉంటాయి. సో నేను ఇచ్చిన రిక్వైర్మెంట్స్కి వాళ్ళు ఇచ్చిన అవుట్పుట్కి ఐ హావ్ బిల్ట్ మెనీ మోర్ డిఫరెన్స్. సో నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయడం ఈజీ, అందరికి డెఫినెట్లీ ఐడియా ఉంటుంది, ఐడియా అందరికీ వస్తుంది ఐడియాస్, కానీ ఎగ్జిక్యూట్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. అండ్ మెయిన్లీ ఎగ్జిక్యూషన్ చేసేటప్పుడు మనం యాజ్ ఎ సీఈఓగా వీ టు చూస్ ద పీపుల్ పర్ఫెక్ట్, లైక్ సమ్ లైక్ పిల్లర్స్. సో సీఈఓ కానీ, సిఇఓ కానీ, సిఓ ఈ 5 మెంబర్స్ని చూసుకోవడం బాధ్యత సీఈఓ ఎప్పుడు. సో ఈ 5 మెంబర్స్ ఏం చేస్తే వాళ్ళకి ఉన్న డొమైన్స్ని చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకుంటారు. సో దట్ వాస్ రియల్లీ గ్రేట్ యాక్చువల్లీ. అండ్ ఈ పాయింట్లో నేను ఒక యాడ్ ఆన్ కోరుకుంటుంది ఏంటంటే నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్ అన్న. సో హౌ గుడ్ నెట్వర్కింగ్, అది ఏదో సీఈఓ కానివ్వండి, ఏదో ఎంప్లాయీ కానివ్వండి, ఏదో స్టూడెంట్ కానివ్వండి, ఎనీథింగ్, ఏదో ఫ్రమ్ ఏ గ్రేట్ కాలేజెస్ కానీ, నార్మల్ కాలేజెస్ కానీ, గ్రేట్ కంపెనీస్ కానీ, ఎనీథింగ్ అవుట్ దే. మేము మా దగ్గర ట్యాక్ బ్యాచ్ 1 నుంచి స్టార్ట్ చేసాం, రైట్ నౌ ఇట్స్ బ్యాచ్ 3. సో మేము లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ ఎందుకు చేసుకుంటాం, ఎందుకంటే మీకు తెలిసి ఎడిటర్స్కి, డిజైనర్స్కి లింక్డ్ఇన్ ప్రొఫెషనల్ ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటారు? మీరు చూసుకున్న రేర్ ఆఫ్ ద రేర్స్. వాళ్ళు ఇక సీనియర్ అయిపోయి ఆ లింక్డ్ఇన్ గురించి తెలిసి ఉంటే. బట్ ఇఫ్ యూ హ్యావ్ దట్, ఆ పర్టికులర్ అలమ్ని అనే ట్యాగ్ ఏదైతే ఉందో, దట్ విల్ గివ్ యూ ద ఫ్యూచర్ రిజల్ట్స్. మేబీ నీ దగ్గరే ఇక్కడే చదువుకుంటావు, ఇంకొకరు మంచి కంపెనీలో ఉండొచ్చు, ఇంకో కంపెనీలో ఉండొచ్చు, దే కెన్ రిఫర్ యూ ఆర్ దే కెన్ మేక్ యూ క్రాక్ ఏ జాబ్ అవుట్ దేర్ ఈజీలీ. సో ఆ అలమ్ని కానీ, ఆ నెట్వర్కింగ్ కానీ ఎంత ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు డిఎం నేర్చుకుంటున్నారు, సో ట్యాక్స్, ఎడిటింగ్ అండ్ డిజైనింగ్ సపరేట్ బ్యాచెస్ ఆర్ కమింగ్ అవుట్ దేర్, అండ్ వీఆర్ ప్లానింగ్ న్యూ బ్యాచెస్ ఇన్ టు మార్కెటింగ్ అండ్ సేల్స్
and FICO in the SAP side of things, focusing on BCom students out there. So అది డిపార్ట్మెంట్ ఏమున్నా కానీ ద క్రాస్ డిపార్ట్మెంట్ కూడా నెట్వర్కింగ్ అని మనం బిల్డ్ చేసుకోగలిగితే ఒక ప్లాట్ఫామ్లో, హౌ గుడ్ ఎ స్టూడెంట్ కెన్ గ్రో దేర్ కెరియర్ యూజింగ్ దిస్ నెట్వర్కింగ్? సో ఇప్పుడు మీ సార్ చెప్పినట్టు మోస్ట్లీ మనం ఏం చెప్తామంటే డెఫినెట్ నెట్వర్క్ పెంచుకోవాలంటే ఏదైతే డైలీ యాక్టివిటీస్ మనం వర్క్ చేస్తున్నాము ప్రతిదీ మన స్కిల్ మీదే రన్ అవుతుంది, రైట్? సో ప్రతిదీ మనం స్కిల్ చేస్తున్నప్పుడు మీ నార్మల్గా యూ విల్ కీప్ ఆన్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అండ్ యువర్ సర్స్, రైట్? సో ఇలా కాకుండా మీరు డే 1 నుంచి ఏదైతే వర్క్ చేసినా, అనలైజ్ చేసినా, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాట్ యూ పుట్ యువర్ ఎఫర్ట్స్ ఇన్ యువర్ వర్క్ కల్చర్. సో ప్రతిదీ మీ లింక్డ్ఇన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ వేర్ ఎవ్రీ ప్రొఫెషనల్ విల్ కమ్ అండ్ వర్క్, రైట్? సో ఈ స్పేస్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మంత్ జాబ్ అప్లై చేస్తున్నారు, బట్ ఈ టైంలో నా ఫ్రెండ్ లింక్డ్ఇన్ పెట్టుకున్నాడు, సో దట్ నేను కూడా పెట్టుకుంటే ఐ విల్ ఆల్సో గెట్ ఎ జాబ్ అండ్ దే కెన్ సీ మీ మోర్, రైట్? సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ ఇప్పుడు కూడా, రైట్? సో అలాంటప్పుడు లింక్డ్ఇన్ని చాలా క్లియర్ చేయాలి. డే 1 నుంచి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ అటెండింగ్ ట్యాక్, సో డే 1 నేను చేశాను, డే 2 చేశాను, సో దట్ ఇఫ్ బై సీయింగ్ దోస్ థింగ్స్ ఎవరైతే పర్సన్ చూస్తున్నారో హీ విల్ గెట్ ఇన్స్పైర్డ్ ఆర్ ఎల్స్ హీ విల్ గెట్ మోర్ ట్రస్ట్. సో ఇక్కడ నేను ఒక యాడ్ ఆన్, యాక్చువల్లీ నేను ఇది రీసెంట్గా ద ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది కదా, సో ఆర్టికల్ చదివిన 5 pages చదివినాను. సో చదివిన దాంట్లో ఒక లైన్, నెవర్ వెయిట్ ఫర్ ద పర్ఫెక్ట్ ప్లాన్, పర్ఫెక్షన్ ఈస్ బిల్ట్ త్రూ పర్సిస్టెన్స్. సో ఈ లైన్ నేను ఎందుకు తీసుకొని ఇది అడగాలి అని అనుకున్నానంటే, యాక్చువల్లీ ఫస్ట్ క్లాస్ నేను వీళ్ళకి ట్యాక్స్ కానీ టీఎం కానీ నేనే తీసుకుంటాను మోస్ట్ ప్రాబ్లం. సో ఆ క్లాస్లో ఏం చెప్పారంటే, ఒక నోషన్ ఏముంటుందంటే ఎవ్రీ స్టూడెంట్కి, నేను అంతా నేర్చుకున్న తర్వాత స్టార్ట్ చేస్తాను, ఏదర్ ఎడిటింగ్ కానీ ఏదైనా డిజైనింగ్. బట్ నేనేం చెప్పానంటే, నువ్వు ఫస్ట్ డేలో ఒక 5 tools నేర్చుకున్నావు, ఆ టూల్స్ యూజ్ చేసి ఏదో ఒకటి అవుట్పుట్ బయటకు వస్తుంది, అవుట్పుట్ గురించి లింక్డ్ఇన్లో పోస్ట్ రాయి, లేకపోతే దాని గురించి రాయి. నీ గ్రోత్ నెక్స్ట్ 4 months, 5 months, 6 monthsలో నేను ఈరోజు ఒకరు ఫాలో అవ్వచ్చు, మేబీ 100కి మూవ్ అవ్వచ్చు, వాళ్ళు ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు, నీ గ్రోత్ అర్థమవుతుంది. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఏమన్నారంటే నాతో, సో రాదు కదా మాకు ఇప్పుడే, ఏం రాదు కదా ఎడిటింగ్ మీన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితేనే నేను ఎడిటర్ అని ఫీల్ అవుతాను. యా, దట్స్ అన్ ఎడిటర్, బట్ డే 1 నుంచి నీ గ్రోత్ పాత్ చూపించుకుంటూ పోతే ఇవాళ డే 100 at day 200 నీ గ్రోత్ అర్థమవుతుంది, వాట్ యూ చేంజ్ అని అర్థమవుతుంది. సో ఆ పాయింట్లో నేను చెప్పాను, బట్ మీరు చెప్పాలి అనుకుంటే నిజంగా ఎంత వచ్చినా దట్ నీడ్ టు బి పుట్ ఆన్ ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అవుట్ దేర్ అని నేను అంటున్నాను. సో మీ థాట్స్లో అలాగా ఫస్ట్ నేను ఇది ఎలా ఇంప్లిమెంట్ చేస్తాను, సేమ్ లేదు పార్టిసిపల్ సేమ్ అదే పార్టిసిపల్ నేను కూడా వచ్చాను. సో నేను ఎలా చేసుకుంటాను ఫస్ట్. సో ఇది బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నేను నార్మల్ బీటెక్ కంప్లీట్ చేసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ఐ హావెంట్ గ్రాడ్యుయేటెడ్ ఇన్ ఎంబీఏ, నేను ఎంబీఏ చేస్తాను బికాస్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో మనము ఆన్ ఫీల్డ్ మార్కెట్లో దూకేస్తేనే మనకు అర్థమవుతుంది. దేర్ ఆర్ 2 types. ఒకటి వచ్చేసి మనం ప్రాక్టికల్ మార్కెట్లో దిగాలి, లేదంటే కోర్సెస్ ఫుల్గా నేర్చుకుని 4-5 years మాస్టర్స్ చేసుకొని దాని తర్వాత దిగడం అనేది ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ ఎవరైతే డే 1 నుంచి దిగేస్తారు చూసారు, ఐడియా లేకుండా నేను ఆల్ ద కోర్స్, ఎందుకంటే డే 1 నుంచి డే 100 మిస్టేక్స్ చేస్తూనే ఉంటాడు. సో నేను అనేది ఏమంటే మీరు ఏదైతే ఎడిటింగ్ అనేది ఫుల్ పేజ్ ఒక 10 seconds వీడియోనో లేదంటే 1 minute వీడియో ఇంట్రో అన్ని యాడ్ చేసి కంక్లూజన్ పెడితేనే అది ఎడిటింగ్ కాదు. సో వాట్ ఎవర్ ద ఫ్రేమ్ యూ డూ, ఓ రోజు వైట్ పేపర్ మీద వేసిన దట్స్ అన్ ఎడిటింగ్. మీరు ఒక జస్ట్ 2 seconds వీడియో చేసిన ఇట్స్ అన్ ఎడిటింగ్. ఎందుకంటే నిన్న నీకు అది రాదు, ఈరోజు మనకు వచ్చేది. సో వచ్చిన దాన్ని 10 మందికి చూపించుకోవడం అనేది వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో ప్రతిరోజు మీరు ఈరోజు ట్యాక్స్లో జాయిన్ 100 days కోర్స్ ఉంది అనుకోండి. సో డే 1 నుంచి పెట్టుకున్నాను 100 డే ఒకసారి తిరిగి మీ ప్రొఫైల్ చూస్తే సో యూ విల్ ఫీల్ మోర్ ప్రొఫెషనల్ ఆన్ యువర్ సెల్ఫ్. ప్రతి ఒక్కరు ట్రస్ట్ చేస్తారు. సో యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ మీ ముందు ఎందుకు అడిగాను తెలుసా, నాకు ఈ లైన్ చదివిన తర్వాత ఈ క్వశ్చన్ అడగాలనిపించింది. సో మీరు కూడా, నేను ఆ 5 pages ఒకసారి మీకు షేర్ చేస్తాను. యూ కెన్ గో త్రూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా అనే ఒక దాంట్లో బ్రిస్టల్టెక్ గురించి ఆర్టికల్ వచ్చింది, 5 pages ఆర్టికల్. యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్. ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడిగానంటే, మేబీ నేను మీకు చెప్పాను అనుకో, ట్యాక్ కోసం అన్న చెప్తున్నాడు, లేకపోతే ట్యాక్ కోసం సార్ చెప్తున్నాడు అని అనుకోవచ్చు. బట్ ఒక కంపెనీ CEO చెప్తే నిజంగా అలాగే ఉంటుందా అంటే అలాగే ఉంటుంది. డే 1 నేను నేర్చుకుంటే దిగాలంతే. ఇంకొకటి చదువుకుంటున్నాను. సో ఇప్పుడు మీ సార్ ఏదైతే చెప్పారో డెఫినెట్లీ ఎవరీ CEO, ఏ CEO అనే కంపెనీకి వాళ్ళ కంపెనీ చదివే ఫస్ట్ ఆలోచిస్తుంది. ఎందుకంటే మీకు స్కిల్స్ అనేది ఇప్పుడు పెరిగిస్తే హీ హాస్ సక్సీడెడ్ దేర్ మనం చూసేది. సో మీరు డే 1 నుంచి ఏదైతే చేస్తుంటారో దాన్ని డెఫినెట్లీ ఇంప్లిమెంట్ చేయండి. మిస్టేక్స్ ఎక్కువ చేయండి. నేను అదే చెప్తాను, మిస్టేక్స్ ఎక్కువ చేస్తేనే మనకి ఇంకా సాల్వ్ చేయడానికి ఎన్ని వేస్ట్ ఉన్నాయని చెప్తారు, రైట్? సో అలా ఎక్కువ మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. సో పర్ఫెక్ట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ యూ, ఎందుకంటే 2 more people కూడా ఉన్నారు కాబట్టి. సో ఈ 2025లో
ఎవరైనా ఏజెన్సీ స్టార్ట్ చేద్దాం, లైక్ సంథింగ్ దే వాంట్ టు కమ్ ఇన్ టు ద మార్కెటింగ్ స్పేస్, ఏదర్ డిజిటల్ సైడ్ ఆఫ్ థింగ్, ఇప్పుడు ఏ ఇంబైవ్ అయింది, ఏ డిజిటల్ అంటున్నారు, సమ్ఎక్స్ అంటున్నారు. సో ఎవరైనా చేద్దామని అనుకుంటే రాక్ సాలిడ్గా బేస్ ఏది ప్రిపేర్ ఇన్ ద సెన్స్ మేబీ దేర్ రీసెర్చ్ అనొచ్చు, ఎనీథింగ్ అవుట్ దేర్ అనొచ్చు. సో వచ్చి ఎలా రావడం బెస్ట్, లేకపోతే పెట్టేద్దామని చెప్పి పెట్టేయడం బెస్ట్? నా ఒపీనియన్ ఏమంటే, ఇప్పుడు మీకు ఎలాగో పీపుల్స్ చుట్టుపక్కల మాకు ఆ సపోర్ట్ లేదు, మీకున్న పక్కన డిజిటల్ మార్కెట్, గ్రాఫిక్ డిజైనర్, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్, ఈ పక్కనే ఒక టీమ్, మీరు ఒక కంపెనీ స్టార్ట్ చేయడానికి ఈజీ. ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి నేను డిజిటల్ మార్కెట్ చేశాను చెప్పారు, ఇంకొక గ్రాఫిక్ డిజైన్ చేశారు. ఒక స్టార్ట్అప్కి అందరూ ఇంక్లూడ్ చేసి సపోర్ట్ చేసి పుష్ చేస్తే మీకు సో ఆర్ట్స్ అనేది చాలా తక్కువ ఉండదు. సో దట్ అచీవ్ ఈజీ. కానీ ఇప్పుడున్న ప్రాక్టికల్ 2025 తీసుకుంటే మనకు తెలుసు, ఇద్దరు పోయి కదా చేసే లోపల ఏదో టూల్స్ చేస్తున్నాయి, ఏదో అప్లికేషన్ చాలా ఈజీ పోతున్నాయి. ఒక 5 days తర్వాత తెలుస్తుంది అసలు మనము కరెక్ట్ పార్ట్లో ఉన్నామా, లేదంటే ఇప్పుడు నాకు మెయిన్ యాక్చువల్లీ మార్కెట్ కోసం స్టార్ట్ చేస్తున్నాను. దిస్ ద మెయిన్ రీజన్. యాక్చువల్లీ స్టూడెంట్స్ ఏదైతే ఎల్కేజీ నుంచి పీటీగా చదివింటారో, ఏదైతే సిలబస్ ఉందో ఒక్కటి కూడా రియల్ టైంలో ఇప్పుడు ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో ఇవే ఫ్యూచర్ ఇస్తుంది. ఎందుకంటే మాకు రిసోర్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది దొరుకుతుంది, ఎందుకంటే ఏ 5-6 ఎక్స్పీరియన్స్. కానీ ఏలో డెవలప్ చేసే వాళ్ళు డిఫరెంట్. మళ్ళీ ఇప్పుడు మ్యూజిక్ చేసాం. సో ఇక్కడ డిజిటల్ మార్కెట్ చేస్తున్నాం. మేము హైరింగ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ 40-50 అప్లికేషన్స్ చూస్తే 1 ఇస్ ఓకే అంటే ఇక వేరే దారి లేదు, మనం అని తీసుకోవాల్సి వస్తుంది. కానీ మీరు ఇక్కడ డిజిటల్ వరల్డ్ క్రియేట్ చేస్తున్నారంటే దట్స్ క్రేజీ ఇంపాక్ట్. మీకు మేము ఇచ్చే సజెషన్ ఏంటంటే, స్టార్ట్ చేయాలంటే వెంటనే స్టార్ట్ చేసాం, కానీ ఒకే సజెషన్ ఏమంటే డబ్బులు ఫస్ట్ ఖర్చు పెట్టడానికి, మన దగ్గర రిసోర్సెస్ని ఫస్ట్ వాడి 10 మందికి చెప్పండి. మీ ఐడియాని 10 మంది నచ్చినాక చూసినాక వాళ్ళ గ్రూప్లో ఏదైనా రెఫరెన్స్ ప్రాజెక్ట్స్ ఉంటాయి, క్లయింట్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్కి బిజినెస్ ఉంటాయి, మీ ఫ్రెండ్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ బిజినెసెస్ ఉంటాయి, ఫ్రీగా చేయండి. ఫస్ట్ వర్క్ ఫ్రీగా చేసి వాళ్ళ క్లయింట్కి అవి ఎవరైతే మనం సప్లై చేస్తున్నామో, డిమాండ్ తీసుకుంటున్నామో, మీ ఇద్దరు కనెక్షన్స్, కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ బిల్డ్ చేసుకుంటాం. ఇదే మన క్రాష్ కోసం ఏంటి చెప్పాలంటే. సో ఇలాంటిది మీరు ఇంప్లిమెంట్ చేసి ఒక ప్రాజెక్ట్ సూపర్ డెలివరీ, అది 1 week కావచ్చు, 1 day కావచ్చు, 1 month కావచ్చు, ఈవెన్ పోస్టర్ కూడా కానీ దాని ఎగ్జిక్యూషన్ ఉంది, ఆపరేషన్ ఉంది, ఇంప్లిమెంటేషన్ ఉంది. సో ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇఫ్ యూ ఆర్ గుడ్ అట్ దిస్ దెన్ యూ ఆర్ గుడ్ టు గో ఫర్ స్టార్ట్ దిస్. Perfect. Thanks for that. And so next we'll go to Nadeem. Next we'll go to Nadeem. సో మా డిఎం వాళ్ళు మార్కెటింగ్ రిలేటెడ్ కోసం వెయిట్ చేస్తుంటారు, ఎంతసేపు ఎడిటింగ్ డిజైనింగ్ అని అంటారు. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, లైక్ మా డిఎం కోర్స్ ఎలా నడుస్తుంది అంటే, నార్మల్గా డిజిటల్ మార్కెటింగ్ అంటే మేము అనుకున్నది వేరు. మార్కెట్ సెన్స్ ఏంటి అంటే, ఇఫ్ యూ నో గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్, ఎస్సీఓ, అంటే మేబీ యూ ఆర్ పర్ఫార్మెన్స్ మార్కెటర్, ఎస్ఎంఎం ఆర్ ఎస్సీఓ, యూ నో ద డిజిటల్ మార్కెటింగ్. బట్ మేము స్టార్ట్ చేసిన కరికులంలో ఏంటి అంటే, యూ నీడ్ టు నో అబౌట్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ప్రోడక్ట్ తెలియాలి, మార్కెట్ రీసెర్చ్ తెలియాలి, నీ జీటీఎం స్ట్రాటజీ, కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయమని మీ సీఈఓ వచ్చి ఇస్తే నీ జీటీఎం స్ట్రాటజీస్ తెలవాలి. సో నార్మల్గా బెట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మెటా యాడ్స్. నేను డబ్బులు పెట్టా, క్యాంపెయిన్ లాంచ్ చేశా, లీడ్ ఖచ్చితంగా ఇస్తుంది, ఎందుకంటే ఇకపోతే రేపు ఉదయం పెట్టాం మళ్ళీ మనం పైసలు. సో అందుకని చెప్పి ఇస్తుంది. బట్ ఎవ్రీ మెట్రిక్ని మనం ఎలా ట్రాక్ చేసుకోవాలి, ఆ మెట్రిక్ని ఎలా అనలైజ్ చేసుకోవాలి. సో హౌ ఇంపార్టెంట్ ఈ జస్ట్ నోయింగ్ ద టూల్స్ అని ఎందుకంటారంటే, గూగుల్ యాడ్ ఇస్ అ టూల్, మెటా యాడ్స్ ఇస్ అ టూల్, ఎస్ఈఓ ఇస్ అ టూల్, నా ఒపీనియన్. సో ద రీసెర్చ్ పార్ట్ ఆఫ్ ద క్లయింట్, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఫ్రమ్ ఎనీ ఇండస్ట్రీ అండి, ఆ ఇండస్ట్రీ రీసెర్చ్ అవనండి, క్లయింట్ రీసెర్చ్ అవనండి, వాళ్ళ ప్రీవియస్ బిజినెస్ 3 to 4 years బిజినెస్ ఉంటే ఆ రీసెర్చ్ అవనండి, సో వాళ్ళ పర్సోనా రీసెర్చ్ కానీ, వాళ్ళ మార్కెట్ రీసెర్చ్ కానీ, ఎవ్రీథింగ్ అవుట్ దే. ఇవి ఎంత సాలిడ్ ఉంటే దాని ఇంపాక్ట్ టూల్స్లో రన్ చేసేటప్పుడు ఎంత సాలిడ్ అవుట్పుట్ వస్తుంది? గుడ్ క్వశ్చన్. సో ఈడ నేనేం చెప్తానంటే, మార్కెటింగ్ అనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక క్లయింట్ని టార్గెట్ చేస్తున్నామంటే, స్టార్టింగ్ మేము లీడ్ జనరేట్ చేసినప్పటి నుంచి ఆ డీల్ క్లోజ్ అయినంత వరకు ఒక స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తాం ఫస్ట్. ఓకే, సో వేర్ వీఆర్ క్రియేటింగ్ ఆ లీడ్ అనేది మనకు రెస్పాన్స్ వస్తుందా లేదా. సో స్టార్టింగ్ మనది ఒక స్టార్టప్ కంపెనీ. ఓకే, సో మనకి పెద్ద పెద్ద కంపెనీస్ రెస్పాన్స్ ఇవ్వరు. ఓకే, అండ్ ఈవెన్ వీ డోంట్ గో ఫర్ స్మాల్ కంపెనీస్. వై? బికాస్ దే డోంట్ పే. ఓకే, సో అక్కడ లీడ్ జనరేట్ చేసేటప్పుడే మనం ఎంత అనాలిసిస్ చేస్తున్నామంటే, సో వీళ్ళు మనకి రెస్పాన్స్ ఇస్తారా లేదా అనేది ఫస్ట్ థింగ్ వీ సీ దేర్. ఓకే, సో ఈ మార్కెట్ అనాలిసిస్ అనేది మీరు పర్ఫెక్ట్గా చేసుకుంటే, సో దేర్ వీ గెట్ ఏ పర్ఫెక్ట్ అవుట్పుట్. ఓకే,
సో అదనమాట. సో ఇక్కడ మీరు ఆ లీడ్ జనరేట్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్స్ ఫాలో ఆన్ క్వశ్చన్, లీడ్స్ వస్తాయి సార్, బట్ హౌ ఐ కెన్ డిఫరెన్షియేట్ ఏ గుడ్ లీడ్ టు ఏ బ్యాడ్ లీడ్? అంటే వచ్చి నేను కన్వర్షన్కి వెళ్ళిన తర్వాతే కాల్ చేసిన తర్వాత అది గుడ్ లీడా బ్యాడ్ లీడా తెలిసింది, బట్ ఐ హ్యావ్ ఏ సెట్ ఆఫ్ బ్యాడ్ లీడ్స్ వస్తున్నాయి. సో ఇఫ్ ఐ వాంట్ టు డివైజ్ మై స్ట్రాటజీ, రివైజ్ చేద్దామని అనుకుంటున్నాను, లేకపోతే ఆ గుడ్ లీడ్స్కి మూవ్ అవ్వాలి అంటే, సో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యాక్చువల్లీ మీరు రిజల్ట్ ఒకలా సినారియో ఇదైతే, సో ఆ లీడ్ కన్వర్షన్ రేట్ని పెంచడానికి, అవి గుడ్ సెట్ ఆఫ్ లీడ్స్ వెళ్ళడానికి మీరు ఫాలో అయ్యే థింగ్స్ ఏమన్నా? సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్కి మనము ఒక బేసిక్ ఇది అనేది ప్రిపేర్ చేస్తాం. ఓకే, సో ఈడ ఏమంటే మనకి ఇక్కడ లీడ్స్ నర్సరింగ్ అనేది చేయాలి. సో వన్స్ వి స్పీక్ విత్ దెమ్, సో లీడ్స్, సో రెస్పాన్సెస్ ఎట్లున్నాయి లీడ్స్తో మనకి, సో ఎన్ని డిఎన్పీస్ వెళ్తున్నాయి, సో ఎన్ని రెస్పాన్సెస్ వస్తున్నాయి, ఎన్ని అన్ఇంట్రెస్టెడ్ పోతున్నాయి, ఎన్ని ఇంట్రెస్టెడ్ వస్తున్నాయి. సో ఇక్కడ లీడ్స్ నర్చరింగ్ అనేది చేస్తాం. సో మన మార్కెటర్స్కి నేను ఎప్పుడు ఒకటే చెప్తా, సో క్యాంపెయిన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ క్యాంపెయిన్స్ మీరు డిజైన్ చేసినప్పటి నుంచి మీరు ఆ క్యాంపెయిన్ డెలివర్ చేసి మనకి లీడ్స్ వచ్చేంత వరకు, సో ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్ యూ బీ మెన్షనింగ్. ఓకే, సో ఆ గ్రాఫ్ని చూసుకొని సో ఎవ్రీ క్యాంపెయిన్కి ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ తీసుకురండి అని చెప్పి చెప్తా. సో ఇప్పుడు ఇక్కడ సేల్స్ టీమ్ ఏం చెప్తారు, సో వాళ్ళు ఆబ్వియస్లీ లీడ్స్ వచ్చిన తర్వాత మనకి ఈ లీడ్స్ రెస్పాన్సెస్ కరెక్ట్గా రావట్లేదు అంటారు. అదే నేను నా మార్కెటర్ని అడిగితే వాడేం చెప్తాడు, సార్ మనకి 40% 50% ఆఫ్ రెస్పాన్సెస్ వస్తున్నాయి, సో మనకి చాలా క్వాలిటీ లీడ్స్ వస్తున్నాయి సార్, బట్ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ దోస్ లీడ్స్ ప్రాపర్లీ అంటారు. సో ఇక్కడ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి మనం. ఓకే, సో వీ కాంట్ సే దట్ హీ ఈజ్ రాంగ్ అండ్ హీ ఈజ్ రాంగ్. ఓకే, సో ఈడ మన మార్కెటర్స్కి చెప్పేది ఒకటే, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాంపెయిన్, సో మేక్ ఇట్ సంథింగ్ బెటర్, మేక్ ఇట్ సంథింగ్ క్రియేటివ్. సో ఆ ఎమోషన్ అనేది బిల్డ్ చేస్తాం. సో ఆ యాడ్ మనం క్రియేట్ చేసిన దాంట్లోనే మనకు తెలుస్తుంది ఆ రెస్పాన్సెస్ అనేది ఎట్లా ఉంటుందని. సో దట్స్ హౌ వీ వర్క్అవుట్. టెక్నాలజీ గ్రేట్ నేను ఒక అమౌంట్స్ ఓకే, బట్ ఏ వచ్చిన తర్వాత టెక్ అనే పర్సన్, టెక్ అనే వర్డ్ అందరికీ కామన్ అయిపోయింది. ఎస్. సో రీసెంట్ డేస్లో నాకు యాజ్ మాధవ్ సార్ రాత్రి పడుకొని లేచేసేసరికి కొత్త టూల్స్ 100 టూల్స్ మార్కెట్లో వచ్చేసాయి. ఎవడో వచ్చి ఈ టూల్స్ ఉందంటారు, ఒకరు వచ్చి ఈ టూల్ బాగుంది అంటారు. సో ఇలా టూల్స్ అది మనం టెస్ట్ చేసుకుంటూ పోతే రోజు ఒక టూల్ టెస్ట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో ఈ మార్కెటింగ్ స్పేస్లో యాజ్ యూ పీపుల్ ఆర్ ఆపరేటింగ్ ఇన్ దిస్ మార్కెటింగ్ స్పేస్, ఈ టెక్నాలజికల్ భూమి, ఈ ఏ భూమిని ఎలాగ మీరు అలైన్ చేసుకుంటూ ఎక్కువైనా ప్రాబ్లమే, అసలు లేకపోయినా ప్రాబ్లమే, ఆ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? యా, ఒక క్వశ్చన్ అందరికీ, నాకు 3 వర్డ్స్ చెప్తా, 3 వర్డ్స్ డిఫరెన్స్ మాత్రం మీ సబ్కాన్షియస్ని అడగండి, మీకు తెలుసా లేదా. నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, విజ్డమ్. ఎవరైనా నాలెడ్జ్, ఇంటెలిజెన్స్, విజ్డమ్ మూడు చూస్తే ఒకటే మీనింగ్లో కనపడతాయి, బట్ మూడింటికి డిఫరెన్స్. ఓకే, I'll make it easy for you. నాలెడ్జ్, డేటా. ఇంటెలిజెన్స్, ఆ డేటాని ఎలా వాడాలి. విజ్డమ్, ఏ డేటాని ఎలా వాడాలి, ఏ టైంలో వాడాలి. ప్రతి ఒక్క టెక్నాలజీ, కెమెరాస్, సిలికాన్ చిప్స్, క్వాంటమ్ కంప్యూటర్స్, టేక్ ఇట్ అ వీల్ ఆల్సో, స్పిన్నింగ్ వీల్, ఎనీథింగ్, ప్రతి ఒక్కటి డిపెండ్ అయ్యేది నాలెడ్జ్ మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇఫ్ యూ పాస్ ఆన్ ద నాలెడ్జ్ దెన్ యూ విల్ బీ స్కిల్ఫుల్డ్. అలాగా ప్రతి ఒక్కటి అప్పట్లో ఏమునిందంటే, ఎవరికి నాలెడ్జ్ ఎక్కువ ఉందో వాడే కింగ్ అవుతాడు, వాడే మినిస్టర్ అవుతాడు, వాడిదే కంపెనీస్ ఉంటాయి, వాడే ముందరకు తీసుకువెళ్తాడు. ఒక్కసారి కంపెనీస్ వచ్చాయి అంటే హీ విల్ గెయిన్ ద మొనోపొలీ, అండ్ అకార్డింగ్ టు దాట్ మొనోపొలీ హీ విల్ రూల్ ద రెస్ట్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఎందుకు ఇది చెప్పానంటే, ఏఐ ప్రతి ఒక్క డేటా మొత్తం వరల్డ్లో ఉండే డేటా మొత్తం ఏఐ దగ్గర ఉంది, రైట్. మనమై కూర్చొని చదవాలంటే వీ షుడ్ అన్లాక్ అవర్ న్యూరాన్స్ టు ది మ్యాక్సిమం లిమిట్. ఖచ్చితంగా ఐన్స్టైన్ మినిమం అంత లోపలన్నా వెళ్తే మనకి ఇవన్నీ తెలుస్తాయి. సో ఏఐ అది చేసింది ఆల్రెడీ. మనం కంపీట్ చేయగలుగుతామా? నో. ఇంటెలిజెన్స్ పార్ట్ ఏంటంటే ఒప్పుకోవడం అప్పుడప్పుడు మన వల్ల కాదు అని. సో దట్ తర్వాత ఏం చేద్దామో తెలుసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపీట్ చేయలేం. నెక్స్ట్ ఇంటెలిజెన్స్, ప్రతి ఒక్కరికి ఇంటెలిజెన్స్ గ్రో అయ్యేది ఎక్స్పీరియన్స్. లైక్ నంబర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎరర్స్ చేస్తే మీరు ఇంటెలిజెంట్ అవుతారు.
అప్పుడు మీకు తెలుస్తుంది ఏ డేటా ఎలా వాడాలి అని. సింపుల్గా ఇక్కడ కూడా ఏమంటే ఏ ఏఐ మోడల్ మీరు ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి, అసలు ఏఐ మోడల్ ఎందుకు వచ్చింది, ఆ స్పెసిఫిక్ ఏఐ మోడల్కి ఇంకో ఏఐ మోడల్కి డిఫరెన్స్ ఏంటి, అసలు ఈ కాంపిటీషన్ ఏంటి, అసలు ఈ పెద్ద కంపెనీస్ ఏం చేస్తున్నాయి. ఇఫ్ యూ థింక్ ఆల్ దోస్ థింగ్స్ రైట్, యూ విల్ నో వేర్ ఆర్ యూ అండ్ వేర్ యూ షుడ్ గో. డెఫినెట్లీ యూ విల్ నో వేర్ ఆర్ యూ అండ్ వాట్ ఈస్ యువర్ కాంపిటీషన్. అలా మనం కాంపిటీషన్ అన్ని మార్కెట్లో ఏమున్నాయో స్టడీ చేస్తే వీ విల్ ఎగ్జాక్ట్లీ నో వాట్ వర్క్స్, వాట్ వోంట్ వర్క్. సో ఇఫ్ యూ నో వాట్ వర్క్స్ అండ్ వాట్ వోంట్ వర్క్, then simple, you will also know which models to use, which companies to trust in, like how you should skill yourself and how you should stand apart from all the crowd. Simple. So every day I'll go through the models. I have the track history of different models, different companies. I'll study them. I'll see how their stock is performing. I'll see the people who are inside. Like, you know, these days poaching is very common. Like there is a huge war going on. Like I'll study all those things. Why some people are, changing their domains, what's happening, all those things. When you understand that, you will be among the people, like, the FANG companies, which are the top in the Forex market. You will be among those people and you will be thinking what those people are thinking. And you will be solving some issues which they can't even solve. Bravo, you have the future in your hands. If you fix that problem, that's enough. You don't need a specific AI model, or else you don't want to keep up with all those things. You have to understand the terminology. What is AI? What we are typing? What's a prompt? What's a token exactly? If you understand all those things, you can become a coder, you can become a designer, you can become a digital marketer. See, even if you want to study a company, it takes at least 1 week if you apply any traditional methods, all those things. But with AI, I know how to find the AI. I understand how the model works. I'll find it. I'll beat it at your own job. So simple. Like, you have to understand the terminology. You don't want to go deep into computer science, technology, what they call, the AI bubble, all those things. Simply you have to understand what's going around. I simply follow the same quote like which, Einstein said. The simple point is to understand. That's it. If you understand, you are in the race. Welcome. సో ఈ అండర్స్టాండింగ్కి ఒక యాడ్ ఆన్ లైక్, సో చదువుతున్నాం, మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉండేది. మా పక్క అయితే పిడేస్తున్నాం అంటారు, నెల్లూరు. సో బట్టి కొడుతున్నారని ఇంకొకరు అంటారు. సో ఇది ఏమవుతుందంటే అండర్స్టాండింగ్కి పక్కా రెసిప్రోకల్. సో అండర్స్టాండింగ్ లేదనుకో 10 పుస్తకాలు చదివినా 10 పుస్తకాలే గుర్తుంటాయి. అదే అండర్స్టాండింగ్ ఉందనుకో హాఫ్ పేజ్ చదివినా 10 పుస్తకాలు రాయొచ్చు. రెండింటికి డిఫరెన్స్. ఇప్పుడు డిఫరెన్స్ అడుగుతారు వీళ్ళు. అండర్స్టాండింగ్ ఏంటి, నేను చదివేదంతా అండర్స్టాండ్ అవుతాను కదా అని. అండర్స్టాండింగ్ అంటే ఆ నాలెడ్జ్ మీరు ఎక్కడ యూస్ చేస్తారు. రేపు ఒక సినారియో మీ మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు ఒక గ్రాఫిక్ డిజైనింగ్ ఒక క్లాస్ జరిగింది, నేర్చుకోండి. అప్పటికప్పుడు ఏదో చేసేయాలి, ఏమో చేసేయాలి కాదు, ఏం చెప్తున్నాను నేర్చుకోండి చాలు. రేపు మీరు చేసేటప్పుడు ఓహో అది నేర్చుకున్నాను కదా, లెట్స్ ట్రై. ఇఫ్ యూ ట్రైడ్ సక్సెస్ఫుల్లీ, ఇఫ్ ద అవుట్పుట్ ఏ అండ్ అవుట్పుట్ బి సేమ్, దెన్ సక్సెస్ఫుల్. మీరు ఇంకెప్పుడు మర్చిపోరు దాన్ని. అక్కడికే మీకు అర్థమైపోయింది, మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా అయిపోయింది, డన్. సో ఇది ఎందుకంటే మామూలుగా మీకు ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్లో ఇన్ని టూల్స్ ఉంటాయి కదా గుర్తుపెట్టుకోనికి. వన్స్ గుర్తు పెట్టుకోవాలి అని స్టార్ట్ చేశారనుకో గుర్తుంటాం. గుర్తు పెట్టుకోవాలంటేనే మర్చిపోతాం, అసలు పెట్టుకోకూడదు. అది ఫ్లోలో గుర్తుండాలి. అది నీకు ఏ పర్టికులర్ డిజైన్కి ఎంతవరకు అవసరమో అంతవరకే గుర్తుండాలి. ఏ ఎడిటింగ్కి ఎంతవరకు యూజ్ ఉండాలి అంతవరకే. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఎడిటింగ్స్లో నీకు నెక్స్ట్ సెట్ ఆఫ్ టూల్స్ అవసరం కదా, ఆ రోజు రీసెర్చ్ చేస్తావు ఆ టూల్స్ ఏం కావాలి, ఎక్కడ ఉన్నాయి. ఒకటేసారి మనం అన్ని గుర్తుపెట్టుకుంటే మనం తోపు ఎడిటర్ అవుతాం అంటే నెవర్. క్రియేటివిటీ విన్స్ అంతే. ఈ టూల్స్ అన్ని తర్వాతే వస్తాయి. డెఫినెట్లీ. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జూపిటర్ ఒకటి బిల్డ్ చేశారు. సో కస్టమ్ బిల్డ్ టెక్నాలజీ. సో సంథింగ్ అబౌట్ జూపిటర్ అసలు ఏం చేస్తుంది క్లయింట్స్ కానీ సరే ఎవరికన్నా కానీ. సో దానికి ఓకే. సో బ్రిస్టల్టెక్ స్టార్ట్ అయింది లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, యాడ్ క్యాంపెయిన్స్, సోషల్ మీడియా మేనేజ్మెంట్, ఆల్ దోస్ థింగ్స్, ఆర్గానిక్ క్యాంపెయిన్స్, ఆల్ దోస్ థింగ్స్. ఓకే. First of all, our CEO got a doubt, like I had a problem usually. The clients whichever came to us had very bad SEO operations and their website doesn't have any kind of USPs, and it was lacking behind with their competitors. So what he thought is like he hired some vendors. He has given the website development part to the vendors. Actually
they have performed good, but not according to the marketing standards. So that's why CEO thought like, why can't we code a website? Why can't we build a website? We build, whatever the client wants. Because we know how to market it, because we know what USPs are there in that business. So what to showcase and what not to showcase. So he understood. And it will be very easy to handle a team instead of a vendor. Because you can't connect with the vendor oftenly and he won't respond, and timelines are really bad. So that's why he hired a technical team who simply does websites, static websites, dynamic websites, websites with limited backend. So he hired that. Then the team was growing, we were getting projects, we were developing applications, all those things. Then we had a doubt, like, how are these marketing people managing the leads? How are they going, how are they managing? How are they tracking down the leads? How are they tracking the revenues? How are they tracking the conversions? How are they tracking the pipeline? All those things. They got the doubt. And usually what we do, we search in the Google and we'll find the solutions. What we thought is like, we had something other in the mind when compared to the traditional softwares, traditional applications available in the market. So what we thought is like, we gave a try. We gave a brainstorming sessions. We talked like, how about this? We create a simple admin background and else user dashboards, and we include all those things. And at that time we had only, low skilled people. But the only great thing they had is like, they will listen and they will follow. Whatever I say, right? Go to this model, prompt this, you'll get this output, do it. He will definitely do it without any questions. And that was enough for me. We started it, we built a design, we added all the features, we added a backend, we gave it to our own team. We surprised them, like, we have a product which you people are looking for. Don't worry, it's a premium version only, you can use, after that you can pay. We gave them bravo, that's it. And they loved it. సో కొంతమందికి డిఎం వాళ్ళకి అర్థమై ఉండొచ్చు, అర్థం కాకపోయినా షార్ట్లో చెప్పాలంటే కస్టమ్ సిఆర్ఎం టూల్ ఫర్ లీడ్ మేనేజ్మెంట్. Yes, ఎగ్జాక్ట్లీ. సో ఫాలో అప్ లైక్ ఆ లాంచ్ ప్యాడ్ కూడా రీసెంట్గా నేను చదివాను. ఇట్స్ అండ్ లైక్ డిజైన్ ఫర్ మెంటరింగ్ ఎంపవర్డ్ ఎంటర్ప్రినర్స్. ఎవరికైనా ఒక ఐడియా స్టేజ్లో వాళ్ళ ఐడియా ఉంది అంటే ఐడియాని ఎలా వ్యాలిడేట్ చేసుకొని సొల్యూషన్స్ ఎలా బిల్డ్ చేసి లాంచ్ చేద్దాం అనేదాకా. సో ఈ కాన్సెప్ట్ని మీరు తీసుకొస్తున్నారు. ఏ బ్రీఫ్ అబౌట్ లాంచ్ ప్యాడ్. సో యాక్చువల్లీ లాంచ్ ప్యాడ్ అనేది ఎందుకు తీసుకొచ్చామంటే, బేసికలీ నేను నా బీటెక్ కంప్లీట్ చేసినప్పుడు ఓపెన్ మార్కెట్లో పెద్ద ప్లేయర్స్ లేవు, స్టార్ట్అప్స్ లేవు, ఏమి లేవు. మనం ఒక 100 days బ్యాక్ చూసామంటే ఎన్ని కంపెనీస్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యిందో. ద 5 years స్పాన్లో మనకు అన్ని కంపెనీస్ డెవలప్ అయ్యాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఫెయిల్యూర్ రేట్ కూడా చాలా ఎక్కువైంది. ఎందుకంటే పీపుల్స్ ఐడియాస్ వస్తుంది, ఎగ్జిక్యూట్ చేయాల్సిన మిడిల్ ఫండ్స్ అయిపోతుంది. బికాస్ పెట్రోల్ బైక్ కూడా సరిపోతుంది, ఫ్యూల్ కూడా కొడుతూనే ఉంటుంది. సో బండి కొనడం ఇంపార్టెంట్ కాదు, మెయింటైన్ చాలా ఇంపార్టెంట్. అంటే బండికి ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ఇస్ కాస్టింగ్ అరౌండ్ 2 lakhs, యూ నీడ్ టు హ్యావ్ 4 lakhs at least. సో అప్పుడే మనం బైక్ కొనే ప్రిపేర్ అవ్వాలి. ఏమైనా పెట్టి బైక్ కొనడం చేస్తే ఈవెన్ ఇట్ సేమ్ హోప్స్ ఆఫ్ కంపెనీ. సో లాంచ్ ప్యాడ్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ మార్కెట్ని చూస్తున్నాం, ఈ రోజు ఉండే స్టాండర్డ్ వర్కింగ్ కల్చర్ క్వాలిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డెవలపర్ 5 years 7 years ఒక కెరీర్లో బిల్డ్ చేస్తున్నాడంటే రేపు రోజున దానికి ఆటోమేషన్ టూల్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కజిన్ ఒకరు ఉన్నారు, ఈజ్ ఎ వెరీ గుడ్ 3D యానిమేటర్. ఇప్పుడు అతను అక్కడికి యూఎస్ వెళ్ళి స్టడీస్ చేసి వచ్చేంత లోపల దేర్ ఇస్ మెనీ టూల్స్ విచ్ కెన్ గివ్ 3D విజువల్స్ మోర్. ఒక 3D ఛానల్ రెండరింగ్ ఇవన్నీ చాలా టైం టేక్ అవుతుంది. అది మన చేతిలో డిపెండ్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సిస్టమ్ మీద డిపెండ్ చేస్తాం. సిస్టమ్ ఏ అలా చేయదు కదా, ఎలా కాదని 3 days ఇస్తారు ఎంత వర్క్ చేసి తీసుకుంటాం. సో ఈ లాంచ్ ప్యాడ్ అనేది ఏంటంటే, స్టూడెంట్స్ ఎవరైతే బయటికి వస్తున్నారు కాలేజెస్ బయట నుంచి, సో వాళ్ళకి ఐడియా లేదు. ఫస్ట్ వాళ్ళు మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు కొంతమంది రియాక్ట్ డెవలప్మెంట్ లేదంటే గ్రాఫిక్ డిజైన్ అన్నీ ఉంటారు. బట్ స్టిల్ ఇప్పుడు మీరు నేర్చుకునే వాళ్ళకి మీకు ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది. డెఫినెట్లీ నేను గ్రాఫిక్ డిజైన్ కోసం ఇంత వరకు కష్టపడి చేస్తున్నా, ఏదో చేస్తున్నా, రేపు రోజున మనుషులే లేకుండా ఏసీ దాని గ్రాఫిక్ డిజైన్ కోసం చేస్తే అయిపోతున్నా అంటే అలా కూడా కాదు. పీపుల్ సప్లై డెఫినెట్లీ. కానీ ఏ అనేది మనం ట్రెండ్లో పెట్టుకొని ఫామ్లో వెళ్ళిపోతుంటే దెన్ విల్ బి ద సేమ్ వే. ఏ అనేది డిస్ట్రప్షన్ ఏం చేయదు ఎవరికి, బట్ మనం వన్ ట్రాక్. సేమ్ ఫాలో అప్ క్వశ్చన్ అదే. చాలా మందికి వీళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు కూడా అడిగింది అన్న, ఏలో డిజైనింగ్ చేసేస్తున్నా, ఎడిటింగ్ చేస్తున్నా అంటే ఎంత ఏ వచ్చినా హ్యూమన్ ఇంటరాక్షన్ ఏ ఉండాల్సి ఉంది. అల్టిమేట్లీ హ్యూమన్ ఇస్ అ గాడ్ అన్నట్టు నేను
ఇచ్చారు. సో లాంచ్ ప్యాడ్ అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెరీర్ అయిపోతుంది, ఇంటర్న్షిప్ చేస్తారు మాకు ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు. సో ఈ టైంలో ఎవరికి కాలేజ్ బయట పోయాక జాబ్స్ వస్తుంది మోస్ట్లీ, లేదంటే అక్కడ ఉన్న డిగ్రీ ప్రాజెక్ట్ చేయడం కానీ లేదా సమ్మర్ ప్రాజెక్ట్ చేయడం, ఇంటర్న్షిప్ చేయడం ఇలాంటివి చేస్తున్నాం. మా లాంచ్ ప్యాడ్ గురించి ప్రోగ్రామ్ ఏంటంటే వీ గో టు కాలేజెస్, అవర్ కరెక్ట్ ప్రోగ్రామ్ ఉండండి, ఎజెండా ఇస్తాం. ఆ ఎజెండాలో ఏముంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలిసి పీపుల్ ఆఫ్ 50 మెంబర్స్ ఇన్ యూనివర్సిటీ. సో ఆ యూనివర్సిటీలో పీపుల్స్ పెడితే మేము ప్రామిస్ చదువుతుంది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ గ్రేట్ ఐడియా గెట్ ఇట్ వైస్. కానీ ఈ లాంచ్ ప్యాడ్ అనే ప్లాట్ఫామ్ ఏంటంటే వేర్ ఇఫ్ యూ థింక్ దిస్ లాంచ్ ప్యాడ్, సో వేర్ వి గెట్ ఇన్ ఇన్వెస్టర్స్ and where we get the people who is having crazy ideas. So we are an organization where we set up all the operational process. Like for example, ఇప్పుడు వాళ్ళ ఐడియా బాగుంది, ఎగ్జిక్యూషన్ చేసేసి చాలా ఇంపార్టెంట్. ఎగ్జిక్యూషన్ చేయడానికి బ్యాక్ బోన్ గా మేము ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ డిసిషన్ టెక్నికల్ థింగ్స్ లో కానీ మార్కెటింగ్ థింగ్స్ లో ఆపరేషన్ థింగ్స్ కానీ ఇవి మెయిన్. ఫస్ట్ కంపెనీ ఒక 3 months ముందుకు వెళ్ళాలంటే ఇవి మెయిన్. 4th month నుంచి క్లయింట్స్ ఇవి అన్నీ వస్తాయి. సో ఏదైతే ఇన్వెస్టర్ చేసే ఫండ్ ఉంటుందో ప్లస్ అట్ ద సేమ్ టైం స్టూడెంట్ ఐడియా ఉంటుందో ఈ రెండింటిని కొలాబరేట్ చేసి ఒక ప్లాట్ఫామ్ లో డెవలప్ చేస్తాం. దీన్ని ఆర్గనైజర్ వేగా చేయడానికి మేము ఇంక్యుబేషన్ ఆఫ్ ఫామ్ చేస్తున్నాం. సో మా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 స్టూడెంట్స్ ఉన్నారు, మేము టాప్ 10 ఫైనలైజ్ చేస్తాం. ఎందుకు టాప్ 10 ఫైనలైజ్ చేస్తాం? 100 చేసినట్టు మనకు క్వాలిటీ రాదు, క్వాంటిటీ వస్తుంది, క్వాలిటీ రాదు. బట్ ఆనర్షిప్ అనేది ఇట్స్ నాట్ అబౌట్ క్వాలిటీ క్వాంటిటీ, ఇట్స్ అబౌట్ ద పర్సెవరెన్స్. సో మనమైతే డెడికేటెడ్ ఉంటాం. అంటే ఈ 10% మేము ఫిల్టర్స్ చేసి లెవెల్స్ కెరీర్ అడ్వైజర్ వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు, మల్టిపుల్ పీపుల్స్ ఇంక్లూడ్ అవుతారు, వాళ్ళని రీసెర్చ్ చేస్తారు. మీ ఐడియా ఎంత స్ట్రాంగ్ అనేది మేము డివైడ్ చేసుకుంటాం. మేము ఒక గ్రూప్ ఆఫ్ 10 పీపుల్స్ కూర్చునేసి ఒక ఐడియా వచ్చి చెప్పినప్పుడు దాని ఎలాంటి లూప్ హోల్స్ మేము ఫైండ్ అవుట్ చేసి, లూప్ హోల్స్ ప్రతి ఒక్క బిజినెస్ లో ఉంటుంది, బట్ ఆ లూప్ హోల్స్ క్లోజ్ చేయడం ఒక కన్విన్సింగ్ పాయింట్స్ ఉంటుంది చూసారా, అది ఒక ఎవరి ఆంటర్‌ప్రెన్యూర్ కానీ ఎవరి విజనరీ ఉండాల్సింది. సో అలాంటి వాళ్ళు మేము తీసుకుంటాం. సో ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు హ్యావ్ ఫండింగ్ ఆఫ్ 1 crore, 10 crore, 20 crore అనేది మనం చూడం. ఐడియా ఎంత పొటెన్షియల్ ఉందని చూసుకునేసి వీఆర్ గోయింగ్ టు లాంచ్ దెమ్. సో ఈ డిసెంబర్ నుంచి వీఆర్ కోలాబరేటింగ్ విత్ 25+ colleges. యా ఓన్లీ దట్. నేను కూడా ఏం చెప్పాలనుకున్నానంటే ఫస్ట్ ట్యాక్ వచ్చే ముందే వాళ్ళు సార్ మా ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఐ హావ్ గోన్ త్రూ యువర్ ప్రొఫైల్స్, పీపుల్స్ చూసాను, ఎంప్లాయీస్ చూసాను, చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేసిన ఫ్రెష్మెంట్స్. ఇప్పుడు మీరు నా కంపెనీని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. నేను ఒక 30+ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే పాయింట్ అవుట్ మీ, బట్ నేను తీసుకున్న వాళ్ళు ఎవరైనా 23, 22, 24 ఇలాంటి వాళ్ళని కెరీర్ ఏమి ఎక్కువ చూడలేదు. బట్ స్టిల్ యంగ్ పీపుల్స్కి ఒక ప్యాషన్ ఉంటుంది. ఈ వర్క్ చేసి 5 years వర్క్ చేసిన వాళ్ళకి, ఫ్రెష్గా వర్క్ వచ్చిన వాళ్ళకి డిఫరెన్షియేషన్ చాలా ఉంటుంది. వీళ్ళు లాగిన్ అవుట్ టైమ్స్ మీద పోతారు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఏజ్ మన పైన ఏజ్ చూసామంటే దే గో టు లాగిన్ అవుట్ టైమింగ్స్ విత్ ద డిసిప్లిన్ కల్చర్. బట్ జెన్జీ అలా, జెన్జీ అందరూ ఒక ఇమేజ్ తీసుకుంటారు కానీ బట్ వాట్ జెన్జీ ఇస్ యాక్చువల్లీ వర్క్ కి వచ్చినంటే దే ఆర్ వెరీ గుడ్ దెన్ us. డెడికేటెడ్ పెడతారు, ఫోకస్ ఎక్కువ పెడతారు, బట్ వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఎక్కువ కావచ్చు. ఆ ఫ్రీడమ్ కంట్రోల్ చేయడానికి మనం ఉపయోగించి పెట్టుకోవాలి. సో నేను మీకు ఇచ్చే ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు మీకు చెప్పాను, ఐ డోంట్ నో హూ ఇస్ గ్రాఫిక్ డిజైనర్, డిజిటల్ మార్కెటర్, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పీపుల్స్. నేను రిక్వెస్ట్ చేద్దామంటే అండ్ ఐ సజెస్ట్ దిస్, నేను నా హెచ్ఆర్ మెయిల్ మీకు చేసేద్దాను. సో మీరు ఏ డిజైన్స్ చేసినా ద టాప్ డిజైన్, ఇఫ్ ఇట్స్ అబౌట్ గ్రాఫిక్ డిజైనింగ్, టాప్ డిజైన్ ని ఆ మెయిల్లో షేర్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇట్స్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్, నాకు అది సైడ్ చెప్పింది ఏమంటే దే ఆల్సో డీల్ విత్ ద రియల్ క్లయింట్స్, రైట్? దే ఆల్సో డీల్ విత్ రియల్ క్లయింట్స్. సో అలాంటి క్లయింట్ కేస్ స్టడీస్ ఉంది, నేను ఇలాంటి సొల్యూషన్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇలా కన్వర్ట్ చేశాను అనే ఒక సొల్యూషన్ తీసుకొని చెప్పినా కానీ వీఆర్ రెడీ టు టేక్ దెమ్ ఇమిడియట్లీ ఇంటూ అవర్ కంపెనీ. సో రీసెంట్గా దాంట్లో ఎగ్జాంపుల్ సో ఫస్ట్ సో రీసెంట్గా డిజిటల్ మార్కెటింగ్లోనే సో ద గెస్చర్కో అని చెప్పి ఒక వన్ ఆఫ్ ద బ్యాచ్ స్టార్టెడ్ దిస్ కంపెనీ. సో ఇంటూ ద గిఫ్టింగ్ స్పేస్, సో ఇంటూ ద కార్పొరేట్ గిఫ్టింగ్ కానీ ఫెస్టివ్ గిఫ్టింగ్ కానీ ఎనీథింగ్ అవుట్ దేర్. సో వాళ్ళు ఏంటి అంటే మనకు గిఫ్టింగ్ ఇండస్ట్రీ అంతా నార్త్లో బాగా ఫేమస్, లైక్ ఢిల్లీ ఏరియా బట్ హైదరాబాద్కి వచ్చి లోకలైజ్డ్ గిఫ్టింగ్ స్పేస్ అండ్ ఇట్ రన్స్ ఆన్ ఏ కస్టమ్ నెంబర్, మినిమం 25 pieces ఆర్ మినిమం 50 pieces ఎంఓక్యూ మీద రన్ అవుతుంది. బట్ దే స్టార్టెడ్ అది చూసి ఇప్పుడు 10 employees ఉన్న కంపెనీ, 5 employees ఉన్న కంపెనీ 25 MOQ చేసుకొని కూడా దివాళీ గిఫ్టింగ్ ఏం చేయలేదు. సో దే స్టార్టెడ్ విత్ 1 MOQ, యూ కెన్ ఆర్డర్ ద థింగ్స్ టు an infinite number of MOQs. They literally generated 5 lakh revenue within 1 month of time, and they are next step ఏంటి అంటే they are planning to have a gifting ఎలా అంటే ఇప్పుడు geographical indication
ప్రోడక్ట్స్ ఉన్నవి ఉన్నాయి ఇండియా. సో జిఐ ప్రోడక్ట్స్తో వచ్చిన ఒక గిఫ్టింగ్ బాక్స్, లేదు అంటే ఇప్పుడు మనకు డిఫరెంట్ టెంపుల్స్ కానీ లేకపోతే డిఫరెంట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ ఇండియా ఉంటాయి. సో ఆ రిలేటెడ్లో వచ్చిన ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియస్ సైడ్ ఆఫ్ గిఫ్టింగ్ ఈ ఇండస్ట్రీ స్పేస్లో వాళ్ళు ఆపరేట్ అవుతున్నారు. సో నేను ఎందుకు జస్ట్ దాన్ని పుట్ ఫార్వర్డ్ ఇచ్చాను అంటే, సో దే సీ సమ్ గ్యాప్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్ అండ్ ఆ గ్యాప్ వ్యాలిడేటా కాదా అని చెప్పి ఈ దివాళీ సీజన్లో వాళ్ళు చెక్ చేద్దాం అనుకున్నారు. దే క్రాస్డ్ అరౌండ్ 5 lakhs 4 to 5 lakhs ఆఫ్ రెవెన్యూ పెట్టి కూడా 1 month అవుతుంది. సో దివాళీకి ఒక 20 days ముందు 25 days ముందు దే ఈ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసి అసలు వర్కౌట్ అవుతా లేదా థింక్. సో నేను మీ సో యాజ్ బాధవ్ సెడ్, మీ దగ్గర ఒక ఐడియా ఏదైనా ఉన్నా ఫ్యూచర్లో ఈ ఐడియాకి ఇలాంటి టైప్ ఆఫ్ మార్కెట్ ఉంటుంది, ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది ఈ ఐడియా అనేది మీ దగ్గర ఏదైనా ఉన్నా యూ కెన్ కాంటాక్ట్ బాగా ఒక దాని మీద పిచ్ డెక్ లాగా తయారు చేసుకోండి. సో ఇఫ్ దే ఆర్ నిజంగా ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ ఈ టైంలో సాల్వ్ చేయాలి, దిస్ ప్రాబ్లంకి పైసలు పెట్టడానికి మార్కెట్లో ఉన్నారు పీపుల్, పైసలు ఇన్ ద సెన్స్ అంటే యువర్ ప్రోడక్ట్ మీద కొనుక్కోవడానికి, ఐ మీన్ సేల్ చేసుకోవడానికి. సో దెన్ ద గ్రేటెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చి లాంచ్ ప్యాడ్. సో ఎవ్రీ కంపెనీ నేను చూసిన దాంట్లో టీమ్ ఐడియా ఎంత ఇంపార్టెంటో ద రెవెన్యూ పార్ట్, ఐ మీన్ రెవెన్యూ అన్న ఎంత ఫండింగ్ పార్ట్ కూడా అంత ఇంపార్టెంట్. సో నేను అనేది అది దొరకడం లైక్ ఆ స్టేజ్ దొరకడం చాలా కష్టం. బట్ ఆ స్టేజ్ దొరికింది మిమ్మల్ని ప్రూవ్ చేసుకోవాలనుకుంటే ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఎంటర్ప్రెన్యూర్ జర్నీ. ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్స్ ఎ గ్రేట్ ప్లాట్ఫామ్ లాంచ్ ప్యాడ్. నిజంగా చెప్పాలంటే చాలా మందికి ఆ ఫండింగే చాలా బాగా ఉంటుంది. సో ఆ ఫండింగ్ కంటే నేను ఇంకా ఏమన్నా చెప్పాలంటే, నేను ఒక ఐడియా అనుకున్నా, నాకు తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్పిన తోపనే చెప్తారు, దాన్ని ఎవడు దాన్ని క్రాస్ క్వశ్చన్ కూడా చెప్పారు. అదే ఒక క్రాస్ క్వశ్చన్ చేసే అవతల పర్సన్ ఉన్నాడు అంటే ఒరిజినల్గా ఐడియాకి వస్తుందో లేదో అర్థమైపోద్ది, అది స్టార్ట్ చేయాలా వద్దా లేదా, రిసోర్సెస్ కావాలా వద్దా లేదు కూడా దానికోసమే లాంచ్ పాడేసాం. సో అందుకని సో లిటరల్లీ చాలా మంది ఐడియాస్ ఉంటాయి, ఎక్కడికి పోదాము ఒక్కరే అయినా ఈరోజు ట్రై టు కాంటాక్ట్ హిమ్, మేబీ ఆ ఒక్కరు టీమ్ కూడా అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ లాస్ట్ క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఎడిటింగ్, డిజైనింగ్ ఏది నేర్చుకున్నా, డిజిటల్ మార్కెటింగ్ ఏది నేర్చుకున్నా, సో బోత్ ఆర్ రిలేటెడ్ టు బ్రిజిల్టెక్. సో మీరు ఒక పర్సన్ని హైర్ చేసుకునేటప్పుడు లైక్ నార్మల్గా ఫ్రెషర్స్ దగ్గర ఏంటి అంటే దే నో టూల్స్, ఆ రెజ్యూమేలో చూస్తే టూల్స్ తప్ప మీకు ఏం కనపడవు. బట్ హౌ ఇంపార్టెంట్ ఏ పోర్ట్ఫోలియో కానీ, హౌ ఇంపార్టెంట్ డివైజింగ్ యువర్ రెజ్యూమే, నేనేమన్నా ఎక్స్పీరియన్స్కి ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇట్ నాట్ 2 to 3 years, హౌ మచ్ వర్క్ యూ హ్యావ్ డన్ ఇన్ దిస్ 2 to 3 months, అది నీ యొక్క ఎక్స్పీరియన్స్ కింద అన్నట్టు నీకు. యా సో హౌ ఇంపార్టెంట్ ఇప్పుడు మీ దగ్గరకు ఒక 10 అప్లికేషన్స్ వచ్చాయి లైక్ ఫర్ 2 people కానీ 3 people హైరింగ్కి. సో మీ హెచ్ఆర్ సమ్ వాటిని బెటర్ ఏది బెస్ట్ ఏది ఇవి తీసుకుంటారు, రీచ్ అవుట్ అవుతారు. బట్ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఏ కంపెనీకి వెళ్ళినా ఏది చూస్తారు అండ్ మన దగ్గర ఏది సబ్మిట్ ఏది ఉంటే యాజ్ ఎ ఫ్రెషర్ అయినా వీ కెన్ క్రాక్ ఏ జాబ్ ఎట్ ఎనీ లెవెల్ కానీ ఏ కంపెనీలో అయినా. సో బేసికలీ ఇప్పుడు ఇంటర్వ్యూకి మేము పోస్ట్ చేస్తాం, 50-100 అప్లికేషన్స్. మేము ఆ అప్లికేషన్ వచ్చినప్పుడు ఇంత క్రౌడ్ని ఫామ్ చేయాలంటే ఈవెన్ నేను తీసుకోవాలి. డెఫినెట్లీ ఒక కంపెనీకి ఒక పర్సన్ ఎంటర్ అవుతున్నాడంటే నేను ఎంత బిజీ ఉన్నా నేను ఆ పర్సన్లో నేను తీసుకున్నాను. ఈవెన్ ఐ నాట్ గుడ్ అట్ టెక్నికల్ మార్కెటింగ్ బట్ స్టిల్ ఐ డూ టేక్ బికాస్ వీ నో ఫండమెంటల్ థింగ్స్. టెక్నికల్ తెలియని ఫండమెంటల్ అది ఎలా వర్క్ అవుతుందని సైకాలజీ మనకు తెలుస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 50 అప్లికేషన్స్ వచ్చాయి. ఈ 50 అప్లికేషన్స్లో మేము అట్లీస్ట్ మేము ఫోన్ కాల్ చేయని వాళ్ళు ఇవ్వాలంటే వాళ్ళ రెజ్యూమ్స్ వైట్ పేపర్లో ఉండవు. ఒక కామన్ వైట్ పేపర్లో దాంట్లో ఈవెన్ ఈ సింగిల్ యూఆర్ఎల్ లింక్ లేకపోవడం, వాళ్ళ పోర్ట్ఫోలియోని రీడైరెక్ట్ చేయడానికి కానీ లేదంటే వాళ్ళ లింక్ని రీడైరెక్ట్ చేయడానికి ఇలాంటి సంథింగ్ యాడ్-ఆన్స్ కొద్దిగా అడిషనల్ ఫీచర్స్ని యాడ్ చేయడం, బేసిక్ మైక్రోసాఫ్ట్లో చేసుకోమని చేస్తామని చూసారు కదా. సో అలాంటివి అయితే ఫస్ట్ ఓపెన్ చేస్తే 12 రోజులు అంటే క్లోజ్ చేస్తాం. బికాస్ ఎంత టాలెంట్ ఉన్నా మీకు ఏంటి, బికాస్ ఆ రెజ్యూమ్ అనేది 20 years ఆఫ్ దిస్ హార్డ్ వర్క్. 20 years ఆఫ్ హార్డ్ వర్క్ కోసం ఒక జస్ట్ 2 minutes అవుట్పుట్ ఇచ్చేసే ఒకడు అట్లీస్ట్ అతను ఆ పోర్ట్ఫోలియో మీద రెజ్యూమ్ ఎక్కువ డిజైనింగ్ మీద అతనే ప్లాన్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే పక్కన రెజ్యూమ్ తీసుకున్నారు, వాళ్ళు చేస్తారు, ఆ స్కిల్స్ అనేది తీసుకున్నారు, అన్నీ అది చేస్తారు. మేము ఆల్మోస్ట్ మాకు వచ్చి 5 రెజ్యూమ్స్ ఫామ్ ఉంటుంది, ఆటోమేటిక్గా రిజెక్ట్ చేస్తాం. యూనిక్నెస్ లేకపోతే హైరింగ్ అనేది జరగదు. ఇప్పుడు మనకు తెలిసిన వరకు బయట జాబ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ దానికి తగిన వాళ్ళు ఉన్నారా అనేది మెయిన్ మ్యాటర్. సో జాబ్స్ అయితే ఉన్నాయి ఫుల్గా. ఇక్కడ ఒక యాడ్ ఆన్ ఏంటి అంటే నాకు సో
కొంతమంది దగ్గర నుంచి వచ్చింది, అన్న మీరు పోర్ట్ఫోలియో ఎలా చేసుకోవాలో చెప్పలేదు క్లాస్లో, బిహాన్స్ చేసుకోమని. మేబీ ఫర్ ఎడిటింగ్ డిజైనింగ్ దుర్గా విల్ టేక్ ద క్లాసెస్ మోస్ట్ ఆఫ్ దెమ్, ఏదైనా అదర్ రిలేటెడ్ థింగ్స్ ఉన్నా కానీ. సో చెప్పలేదంటే నేనన్న ఆన్సర్ వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాను అనుకో, నాకు 40 రెజ్యూమే ఆ ఎగ్జాంపుల్ లాగా. సో నీ యూనిక్నెస్ ఏమి ఉంటుంది దాంట్లో. సో ఎవరిని చూడకు, నీకేమొచ్చా చేయి, కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసుకొని ఎక్కడ చేంజ్ చేయాలో చేద్దాం. దట్ ఈస్ యువర్ రెజ్యూమే, యువర్ వర్క్ అండ్ యువర్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు నార్మల్ గా రెజ్యూమే సెషన్స్ అని పెడతాం, పెట్టి నేను ఒక రెజ్యూమేలో 2 రెజ్యూమేలు శాంపుల్ చేసి చూపించాను అనుకో, ఎవ్రీ రెజ్యూమే ఇస్తే కాపీ పేస్టే ఉంటాయి. ఈవెన్ డిజైన్ కాపీ పేస్టే ఉంటుంది, ప్రాజెక్టులు కాపీ పేస్టే ఉంటాయి, అన్ని కాపీ పేస్టే ఉంటాయి. ఆ కాపీ పేస్ట్ ఉండకుండా ఉండాలంటే ట్యాగ్ లో నార్మల్ మీకు చూస్తే ఏదైనా ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చిన వాళ్ళకి క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ అని ఒకటి పెడతారు, ప్రాజెక్ట్స్ అంటే కామన్ గా నెంబర్ డేటా. సో ఆ పాయింట్ అనేది ఉండకూడదు అంటే క్యాప్స్టోన్ ప్రాజెక్ట్ ఇవన్నీ కాదు, యూ నీడ్ టు వర్క్ ఆన్ రియల్ థింగ్స్, రియల్ క్లయింట్స్. అండ్ సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళే బ్యాచ్ 1 ట్యాక్స్ వాళ్ళు వన్ డే దే వెంట్ ఫర్ ఏ ర్యాండమ్, అంటే వాళ్ళకి ఇచ్చింది ఏంటంటే 2 to 3 మెంబర్స్ బ్యాచ్ డివిజన్ అయిపోయి. మీరు ఏం చేస్తారు వెళ్ళండి, పక్కన న్యాచురల్స్ ఉంది, పక్కన ఏ బ్రాండ్ కన్నా వెళ్ళండి, ఆస్ దెమ్ షో యువర్ ఐడి, ఫ్రీ షూట్ చేస్తామని చెప్పండి, ఫ్రీ షూట్ చేయాలి, ఎడిట్ చేయాలి, ఎవ్రీథింగ్ వాళ్ళతో పోస్ట్ చేసి కొలాబరేట్ చేయాలి. దిస్ ఈస్ యువర్ డే. మార్నింగ్ 9 స్టార్ట్ అయితే ఈవినింగ్ 6 కి వెళ్ళాం. దే డిడ్ ఇట్ యాక్చువల్. ఏ ప్రెషర్ నార్మల్ గా బయటికి పంపించి నార్మల్గా ఏమంటారు, మీ దగ్గర నేర్చుకోవడానికి వస్తే మీరు బయటికి పంపించి, బట్ దట్ ఈస్ ఒరిజినల్ పోర్ట్ఫోలియో అని. సో చాలా మంది డైలీ న్యాచురల్స్ చేశారు, కొంతమంది రెస్టారెంట్స్కి వెళ్ళి చేశారు, కొంతమంది సలూన్స్కి వెళ్ళి చేశారు, డిఫరెంట్ ఉన్నారు కదా ఇక్కడ బ్యాచ్ 1. సో చెప్తే కదా మీరు చెప్తే కదా తెలిసేది. సో దట్ ఈస్ ద యాక్చువల్ పోర్ట్ఫోలియో. అండ్ ఇప్పుడు ఒక పోస్టర్ కానీ ఒక థింగ్ కానీ చేయమన్నా, సో బేసిక్ ఒక ఇన్పుట్ ఉంటుంది, కానీ మనం కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏం చేయాలో చెప్తే అందరికీ అదే ఉంటుంది. సో ఆ థింగ్స్ అన్ని ఏమీ లేకుండా ఫ్రమ్ డే 1 నుంచి మేము అదే క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ సెకండ్ థింగ్ మేము మా దాంట్లో చేస్తుంది ఏంటంటే, సో వీ హ్యావ్ డివైడెడ్ ద ఎంటైర్ కోర్స్ ఇంటూ లెవెల్ 1 అండ్ లెవెల్ 2. నార్మల్గా ఇక్కడ స్టూడెంట్ నోషన్ కూడా ఏమైందో కూడా నేను ఈరోజు చెప్పాలని చెప్తున్నా. వీఆర్ టీచింగ్ L1, బట్ వాళ్ళకి L1 టీచ్ చేస్తామని తెలియదు, అన్ని డివిజన్ చేసి చెప్పాలి. యూ లెర్నింగ్, ఎడిటింగ్, డిజైనింగ్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, అదర్ థింగ్స్. L1 టీచ్ చేస్తున్నా, ఏంది ఇంతవరకే టీచ్ చేస్తున్నారా అని ఫీల్ ఉంటుంది. బట్ నీ దగ్గర L2 వస్తుంది, యువర్ బేస్ నీడ్ టు బి టూ స్ట్రాంగ్. నువ్వు ఎంత తర్వాత ఎక్కడికి వెళ్ళా నీకు నువ్వు రీసెర్చ్ చేసుకొని దాన్ని ఏ ఎక్స్టెంట్ వరకు అయినా, మేబీ ఈ రోజు నుంచి బయటకు వెళ్తావు, 3-4 ఇయర్స్ తర్వాత టెక్ మారుతుంది, పీపుల్ నీడ్స్ మారుతాయి, స్టైల్ ఆఫ్ డిజైనింగ్ మారుతుంది, స్టైల్ ఆఫ్ ఎడిటింగ్ మారుతుంది, అన్ని మారుతాయి. సో మారినప్పుడు హౌ యూ అడాప్ట్ టు ద థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, నాట్ లెర్నింగ్ ద థింగ్స్ అనేది కాదు. సో ఆ ప్రాసెస్ నేర్చుకోమని నేను చెప్పాను. సో హౌ ఇంపార్టెంట్ యాజ్ మేబీ 3 years జర్నీ, ఇంకో 10 years జర్నీ ఉంటుంది, ఇంకో 30 years జర్నీ ఉంటుంది ఇంకా. సో ఫస్ట్ 1 year లో చూసింది ఈ రోజు లేవు, చాలా మారిపోయింది. సో హౌ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎంప్లాయీ కూడా అలా నేను, ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ క్యారింగ్ సర్టెన్ స్కిల్స్, ఆ అడాప్టబిలిటీ అనేది ఎంత ఇంపార్టెంట్. యాక్చువల్లీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ కాపీ పేస్ట్ ఏదైతే చెప్పారు ఫస్ట్, అది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నేను చెప్పిన రెజ్యూమ్ కాపీ పేస్ట్ మోడల్. సో ఏ డిపార్ట్మెంట్ అయినా వరల్డ్లో ఉన్న ప్రతి ఒక్క జాబ్స్, డొమైన్స్, డిపార్ట్మెంట్స్ ఏది కూడా కానీ కాపీ పేస్ట్ వర్క్ అవుతుంది. ఓన్లీ ద క్రియేటివిటీ వర్క్స్ విల్ నెవర్ బి రిప్లేస్డ్. బికాస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 50 members ఉన్నాం, 50 members-కి డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నాయి. సో డిఫరెంట్ సెట్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్నప్పుడు మీ ఆలోచన, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యాడ్ ఇన్సిడెంట్ ఆర్ సిచ్యువేషన్ వేర్ యూ హ్యావ్ టు హ్యాండిల్ సమ్ థింగ్స్, సో మీరు మీ మైండ్ సెట్ లాగే ఆలోచిస్తారు. ఆ సిచ్యువేషన్లో పక్కన వచ్చినట్టు నువ్వు ఆ సిచ్యువేషన్లో పనులు ఏం చేస్తావు అనేసి అడగదు కదా. అడిగినప్పుడు అతను పడిన రోడ్ వేరు, నువ్వు పడిన రోడ్ వేరు, లొకేషన్ అదే రూట్లో హాస్పిటల్ అబ్బాయి వస్తామని మీకు రాదు. సో ఆ కాపీ పేస్ట్ ప్యాటర్న్ వల్ల మీకు ఎంత పాయిజనస్ అంటే, ఈరోజు మీకు స్పూన్ ఫిట్టింగ్ చేస్తారు ప్రతి ఒక్కటి, కానీ రేపు రోజున మీకు స్పూన్ ఉండదు, ప్లేట్ ఉండదు. సో అలాంటి ఏం చేస్తారు, ఆ ప్లేట్ని తెచ్చుకోవాలన్నా కూడా క్రియేటివిటీ వర్క్ చేశారు. సో వైట్ పేపర్ చూసినప్పుడే ఆల్వేస్ ఒక ప్లాన్, ఒక వీడియో స్టార్ట్ చేసే ముందే నీ ప్లానింగ్ ఏంటి, ఒక ప్లానింగ్ అజెండా ఫస్ట్ రాసుకోవాలి. ఊరికే మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఇప్పుడు అగ్రెసివ్లో మా సార్ ఏమో చేస్తారు, ఇంకేమని చేస్తారు అనేసి వెంటనే పోయి ఈరోజు ఆ టాస్క్ ఇది అనేసి టైం ఫ్రేమ్స్ వర్క్ చేసే కన్నా బిఫోర్ యూ స్టార్ట్ వర్క్ ఒక 10 minutes or 15 minutes అనేది దాని మీద వర్క్ చేయాలి, అనాలిసిస్ ప్లానింగ్ చేయాలి. నువ్వు ఏ కలర్స్ వాడుతున్నావు, ఏ డొమైన్, ఏ నీష్ చేస్తున్నావు. సో ఇలాంటివి చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా ఒక 5th step 6th stepలో వాళ్ళ క్రియేటివ్ థాట్స్ అనేది బ్రేక్ అవుతాయి. అని ఇప్పుడు క్యాన్వా ఉంది, క్యాన్వాలో చాలా ప్లగిన్స్ని వాడటం, పర్సన్స్ వాడటం వల్ల వీళ్ళకి ఏమైపోయిందంటే క్రియేటివిటీ మీద మైండ్ సెట్ పెట్టడం అంత అవసరం లేకుండా పోయింది. ఎప్పుడైతే మనం క్రియేటివిటీ మీద మైండ్ సెట్ పెట్టామో
ఆటోమేటిక్గా మనమే బిల్డ్ చేసుకుంటున్నాం. క్యాన్వా లాంటి కంపెనీస్ టాప్ చేస్తున్నాం. క్యాన్వా లాంటి కంపెనీస్ అంతా మీ దగ్గర ఉన్న నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60% డెవలప్డ్ ఒక గ్రాఫిక్ డిజైన్ పోస్టర్ని మీరు 100% సూపర్గా చేస్తారు. బట్ యూ డోంట్ నో హౌ టు కమ్ ఫర్ 0 to 60. 0 to 60 స్క్రాచ్ మీకు తెలియదు, కానీ 60 to 100 వెళ్ళగలుగుతారు. ఈ ఒక 0 to 60 తెలియాలంటే మీకు ఫస్ట్ L1 ఏదైతే నేర్పిస్తారో నాకు స్ట్రాంగ్గా ఉంటేనే 0 to 60 అచీవ్ చేయగలుగుతాం. తొందరపడేది ఏది రాదు డెఫినెట్లీ. సో 0 to 60 ఫోకస్ చేస్తే దెన్ ఇట్ కమ్స్ ఫర్ 60 to 100, రైట్? అంటే స్కెచింగ్ నుంచి ఎవ్రీథింగ్ రావాలి, అంటే ఆ ఇమాజినేషన్ నుంచి స్టోరీ బోర్డ్ అనేది స్టోరీ. సో రియల్లీ థ్యాంక్స్ ఫర్ 3 of you అండ్ చాలా ఇన్సైట్స్ వీళ్ళకి నాకు కూడా. అండ్ యాక్చువల్లీ నాకైతే జూపిటర్ అండ్ లాంచ్ ప్యాడ్ నుంచి. సో ఇప్పుడు ఏ డౌట్స్ ఉన్నా కానీ దే ఆర్ రెడీ టు. సో ఏ క్వశ్చన్ ఉన్నా కానీ యూ క్యాన్, అది కెరియర్ రిలేటెడ్ లేకపోతే జాబ్ ఎలా క్రాక్ చేయాలనే రిలేటెడ్, ఎనీ రిలేటెడ్ అవుట్ దేర్. సో స్టార్ట్ స్పీకింగ్. ఎందుకంటే నేను చెప్పేది రేపు ఇంటర్వ్యూ కూర్చున్నా ఫర్ ఎగ్జాంపుల్ భాగవత్ నేను వచ్చి టాప్లో కూర్చుంటే జాబ్ ఇస్తాడు. డెఫినెట్లీ ఆ రోజు నేను చూడలేదన్నా అంటే నీకు ఎంత సినిమా పెట్టిస్తున్నాను. సో నాకు ఫేసెస్ కనిపించిందంటే ఆ రోజు డెఫినెట్లీ యూ బి హ్యాపీ. సో క్లియర్, ఇక్కడ ఎంత నాలెడ్జ్ ఉన్నా ఇక్కడ నుంచి రాలేదు అంటే చాలా ఇబ్బంది పడతారు లైఫ్లో. సో స్టార్ట్ స్పీకింగ్. అది రైట్ ఆర్ రాంగ్ ప్రాసెస్లో తెలుస్తుంది అంతే. సో కరెక్ట్ బై యువర్ సెల్ఫ్ అంటే. సో ఓవర్ టు యు. ఫస్ట్ Hi, my name is Ravani. Thank you for coming to TAC. And I'm learning here the TAC from second batch, learning here editing and graphic designing, everything. So my doubt is like, what should we expect as students when we are going to join a company like Bristletech or anything? Should we be scared or should we be like confident with what we have? I have an inferior feeling that somewhere I will be lacking, but I don't feel like going to approach you and all. So how much of that should be tackled here or in a space like that? Done? Yeah. Thank you for asking this question. సో ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, లైక్ కంపెనీకి వెళ్ళాలంటే మనకు ఫస్ట్ అప్రోచ్ అనేది ఇబ్బంది అవుతుంది, ఎవరితో కాంటాక్ట్ అవ్వాలి, నా పోర్ట్ఫోలియో ఫస్ట్ చేసి చూపించుకోవాలి, సో దట్ ఐ కెన్ క్రాక్ ద జాబ్, రైట్? సో నేనేమనంటే యాజ్ యూ సెడ్, మీరు ఇంత కష్టపడి దీనికి ఆలోచించే బదులు యూ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీ అదర్స్. మీరు ఫస్ట్లీ కోర్స్ ఏదైతే నేర్చుకుంటారో దాని బేసిక్స్ పెట్టుకుంటారు. డే 1 నుంచి ఏదైతే కోర్స్ ఏదైతే బేసిక్స్ పెట్టుకుంటారు. దిస్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ సక్సెస్ ఫర్ యువర్ కెరీర్. సో సెకండ్ థింగ్ మీరు ఏం ఇంపార్టెంట్ పెట్టుకోవాలంటే, ఇప్పుడు మీరు డే 1 నుంచి వర్క్ చేస్తున్నారు, పోస్టర్స్ వీడియోస్ ఏదైతే చేస్తున్నారు, పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి. పోర్ట్ఫోలియో అనేది ఎలాంటిదంటే, ఈవెన్ దో కంపెనీస్ లైక్ అస్ బ్రిజల్టెక్ అనేది స్టార్ట్ చేసినప్పుడు డేటా లేదు. సో డేటా లేకుండా సర్వే అవ్వాలి మార్కెట్ లో, ఇట్స్ వెరీ హార్డ్. ఇట్స్ ద సేమ్ కేస్ ఫర్ ఎవరీ స్టూడెంట్. డేటా లేదంటే ఇట్ విల్ బి బిగ్ ఇష్యూ. సో ఇప్పుడు ప్రతి ఒక్క కంపెనీ లైక్ బ్రిజల్టెక్ లో దేర్ ఆర్ ఫ్యూ ఓపెనింగ్స్, నాట్ ఓన్లీ ఇన్ బ్రిజల్టెక్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఐటీసీలో తీసుకున్నామంటే కూడా దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్. బట్ మీ మైండ్ లో ఉండే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది చూసారా, అది మిమ్మల్ని స్టాప్ చేస్తుంది ఫస్ట్. సో అది తీసేసేసి ఎవరు పర్ఫెక్ట్ కాదు ఇక్కడ ఫస్ట్. నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పుడు నీకు 10 గ్రాఫిక్ డిజైన్ పోస్టర్ డిజైన్ అలా ఏముండదు. వర్క్ ఆన్ ద థింగ్స్ హౌ కీప్ ఆన్ గ్రోయింగ్. సో నీకు టీమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ తీసుకున్నామంటే, నువ్వు ఫస్ట్ డే వచ్చినప్పుడు నీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు నీ పోర్ట్ఫోలియో చూస్తాం, కానీ ఆ పోర్ట్ఫోలియో మీద కదా టెస్ట్ చేయడానికి కొన్ని టాస్క్ ఇస్తాం. సో ఈ టాస్క్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివిటీ. ఈ గ్రాఫిక్ డిజైన్ పోస్టర్ వీడియో పోస్టర్ మేము వాడతాం. బట్ మేము ఫ్యూ థింగ్స్ కొన్ని అసెట్స్ అనేది చేస్తాం. మా సైడ్ నుంచి ఒక హాస్పిటల్ తీసి చేయమనేసి దానికి కావాల్సిన జిప్ ఫైల్స్ లో మన అసెట్స్ ని స్టోర్ చేసి ఇవ్వడం ఇలా చేస్తాం. సో మీలాగే 5-6 మంది ఇంటర్వ్యూ జరుగుతుంది. సేమ్ పోస్టర్, సేమ్ కలర్, సేమ్ థీమ్, సేమ్ ప్యాటర్న్స్. ఒక్కొక్కరు ఏ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఆ పోస్టర్ ని ఫామ్ చేయగలుగుతున్నారు. ఆ పోస్టర్ ని ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి మీరు 100 రీల్స్ చూసారు, అందరు కామన్ 100 రీల్స్ చూసారు. 100 రీల్స్ ఎన్ని రీల్స్ గుర్తుండాలి? 1 or 3. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎమోషనల్ కనెక్టివిటీ బ్రాండ్ కమర్షియల్ యాడ్స్ ఉంటాయి. ఈ ఫెవికాల్ యాడ్స్ కానీ క్యాడ్బరీ యాడ్స్, క్లోజర్. సో మీరు ఒకటి చెప్పండి, క్యాడ్బరీ యాడ్ కానీ, సరే క్యాడ్బరీ యాడ్ చేస్తున్నాం. క్యాడ్బరీ యాడ్ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు? సారీ, కపుల్స్. మీరు ఫోకస్ అయితే కపుల్స్. వాళ్ళు అక్కడ మదర్ అండ్ సన్ పెడుతున్నారు, మదర్ అండ్ సన్ పెడుతున్నారు, మెయిన్ కూడా పెడుతున్నారు.
ఒక పనామా జోకులు ఎందుకు ఎప్పుడు ఏదో చేయదు ఎవరికైనా చాక్లెట్ ఇస్తారు సారీ ఎమోషన్స్ యా సో అది ఎందుకు ఇంత మనకు గుర్తుంది బికాస్ హౌ వెల్ ఇట్ కనెక్టెడ్ అంతే నువ్వు చేసే పోస్టర్లో ప్రతి ఒక్కటి ఆన్లైన్లో కెమెరా రెఫరెన్స్ తీసుకోవడము లేదంటే ఎవరో మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ చేసిన పోస్టర్స్ వీడియోస్ చూడడం కాకుండా నువ్వు ఏం చేసినావు ఎగ్జాక్ట్లీ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద వరల్డ్ వాంట్స్ అంటే 10 పోస్టర్లు ఉన్నా నీ పోస్టర్ ఒక యూనిక్నెస్ అనిపించాలి అలాంటి దానికి నువ్వు ఎలాంటి టాపిక్స్ వేస్తావు ఎలాంటి బేస్ వర్క్ వేస్తావు అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని చూసి ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 months ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు నాకు ఆ యూనిక్నెస్ అనిపిస్తే డెఫినెట్లీ విల్ బి ఒకవేళ నాకు ఎక్కువ పోస్టర్ నచ్చిందంటే యూ కెన్ డిమాండ్ యాక్చువల్లీ మీరు డిమాండ్ చేయొచ్చు కానీ డిమాండ్ అనేది ఎప్పుడు ఉండదు తెలుసా కాపీ పేస్ట్ చేయకుండా డిమాండ్ ఉండదు సో అందరి దగ్గర చేస్తున్నాం కదా అందరికీ నేను ఇస్తాను కదా నీకేది ఇవ్వాలి అనేసి ఇంకొక లాస్ట్ ఆప్షన్లో పెట్టాలి అంటే మీకు ఇంటర్వ్యూస్ కాలేజ్ పెట్టారంటారు గుర్తుందా ఎందుకు తెలుసా కాపీ పేస్ట్ ఉంటాయి కాబట్టి వీళ్ళు కాలేజ్ పెట్టారంటారు పేషెంట్ చెప్పలేదు అందరూ కంపెనీస్ని చెప్తారు లైక్ చెప్పేది సార్ ఇప్పుడే అనేసి చెప్పేసి ఏముంది మీకు అప్పుడే హోప్ అవుతుంది కానీ ఒక హోప్తో మీరు కొద్దిగా ప్రిపరేషన్ పెట్టి మీకు ఇంకో ఇంటర్వ్యూ ఉండొచ్చు రేపు ఇంకో ఇంటర్వ్యూ ఉండొచ్చు మీరు కాలేజ్ చెప్పిన హోప్ అన్నది ఇంకోటి చేశారు కదా ఒక అన్ఈజీ ఫీలింగ్ ఉంటేనే డెఫినెట్లీ మైండ్ అనేది ఎక్కువ పనిచేస్తుంది అన్ఈజీ ఫీలింగ్ ఉండడం మంచిదే అలానే కంటిన్యూ చేసుకోండి బట్ నేనేం చెప్తానంటే యూనిక్నెస్ అనేది ఫైనల్ పోయింది ఇప్పుడు మార్కెట్లో ఒక స్టాండర్డ్ పోతుంది ఒక డిజైన్స్ మీద ఇలానే ఎందుకు చేస్తున్నా ఇలా చేయొచ్చు కదా సీన్ ఏ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆ పర్స్పెక్టివ్ తీసుకొచ్చావంటేనే డెఫినెట్లీ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్ సో అప్పుడు నువ్వు జాబ్ గురించి ఆలోచించిన అవసరం నీ ప్యాకేజ్ ఎంత పెట్టుకొని ఆలోచించుకోవచ్చు రైట్ Yeah, let me give you a one-liner. You asked about insecurities, right? Everyone have insecurities. And the funny part is, no one knows everything. Right? This is the mantra. So, if you feel insecure, if you have any question from the interviewer, just say them your experience. What have you learned in the TAC? At least if you give them that information, they will understand like you are constantly learning. You are constantly getting better at what you do. So that's it. Build a rapport first. Your insecurities will be gone. Because if you build a rapport, you will get to know like what the other person doesn't know. See, just building a rapport will get you what you want. Simple. So, as no first under the race about I will try to give one opportunity to her where మీరు ఏది పని చేస్తున్నా ఎడిటింగ్ డిజైన్ కాంటెంట్ రైటింగ్ కాంటెంట్ షూట్ సో ఇమిడియట్ గా మీ రెజ్యూమే పంపించండి ఓకే మీ చేసిన వీడియోస్ one on whole batch only okay but for sure I will send her resume within a month even though she is not good yet we can make her good it's not about and ఇంకోటి కూడా నాకు ఇప్పుడు అందరి ఇంట్రెక్షన్ జరిగిందంటే I can plan a Saturday in a month where these guys can come to our office and can see the environment. We can explore how the real time works been going on. Client communication ఎలా ఉంటుంది మా స్టాఫ్ ఎలా వర్క్ చేస్తారు ఓ డిపార్ట్మెంట్ ఆ హైరార్కీ ప్రాసెస్ ఎలా ఉంటుంది ప్రతి ఒక్కరు చూడొచ్చు బట్ ఐ నీడ్ కంప్లీట్ ఇంప్రెషన్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ సో దట్ ఐ బికాస్ ఎందుకంటే ఇక్కడ మీరు ట్యాగ్ అవ్వచ్చు అండ్ ఇంటరాక్ట్ చేయడమే బిజినెస్ ఇంట్లో రావాలి రైట్ ఎక్కడైనా ఇంటరాక్షన్ ఇస్ మస్ట్ సో అంటే తనకి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ Yeah. She grabbed it. See, ఏమంటారంటే హండ్రెడ్ చూపించి నాలుగు స్పీక్ అవ్వడమే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఆల్రైట్ నెక్స్ట్ సో ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీకి ఒక స్టార్ట్అప్ కంపెనీకి బ్రాండింగ్ ఎట్లా డిఫర్ అవుతుందంటే హౌ డు యు గో విత్ ఏ స్టార్ట్అప్ కంపెనీ అండ్ ఎస్టాబ్లిష్డ్ వన్ So first of all, when it comes to branding, you have to have market strategy. First of all, market analysis. You have to have the comparison between both the brands. Why they are fitting in, why they have a large user market, and what is lacking when it compared to the other brand. If you note down the points, if you note down what the pain points, what are the USPs, what is this the other brands are lacking, if you fix those things, then that's it, that's enough. Like there is no difference between branding a good company, branding a bad company. Branding itself is a branding, first of all.
So this is the work we do. Like when it compares to you, the branding work you do, when you do the branding work, you have to do it accurately when it compared to all the competitors. You should not differentiate the work, because this is like this topic comes into work ethics, right? We have to brand, and we will do the same kind of work with both the brands. Next. Any more? Yeah. Hi, myself Nikhil. Hi, Nikhil. Our question ఏంటంటే what was the lowest Bristletech what was the lowest pace of Bristletech and how you three are overcoming and if there are any mistakes because we can learn from that. Exactly. So నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ అనేది నాకు మిస్టేక్ అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. సెకండ్ టైం రిపీట్ చేసినప్పుడు నేను మిస్టేక్ యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ టైం చేసిన ప్రతిదీ నాకు లెసనే. ఆ లెసన్ నుంచి నేను ఎంత నేర్చుకుంటున్నాను అనేది మర్చిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ నా కేసు స్టడీ తీసుకుంటే అది షార్ట్ స్టోరీ. సో 2022 డిసెంబర్లో ఆ టైంలో నేను కంపెనీ స్టార్ట్ చేశాను హైదరాబాద్లో. హైదరాబాద్ యాక్చువల్లీ నాకు గూగుల్ ఎక్కడ ఉంటుందో తెలియదు, కేవీఎస్ ఎక్కడ ఉంటుందో తెలియదు, మెట్రో ఎక్కడ దిగాలనుకుంటూ తెలియదు. బట్ ఐ హ్యావ్ స్టార్టెడ్ కంపెనీ. ఎందుకంటే నేను మా హోమ్ టౌన్లో ఉండి ఇక్కడే ఉంటే కంఫర్ట్కి బిలీఫ్ అయిపోతాము, అది ఒక తెలుసు కంఫర్ట్కి అలవాటు అయితే ఎలా ఉంటుంది అనేసి. సో ఇవన్నీ ఉంటుంది అనేసి మనం డిస్కంఫర్ట్ ప్లేస్ వచ్చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జర్నీ స్టార్ట్ అవ్వడమే ఫెయిల్యూర్స్. 6 months 8 months ఈవెన్ ఐ హావెంట్ సీన్ ఎనీ సింగల్ రూపీ. ఎందుకంటే మనకు వచ్చేది ఫస్ట్లో 1 year రెఫరెన్స్ ప్రాజెక్ట్స్లో నా ఫ్రెండ్ వీళ్ళు, నా తమ్ముడు వీళ్ళు, మా అక్క, మా చెల్లి అన్నప్పుడు అక్కడ డబ్బులు ఏమడుగుతాం, 10,000 తీసుకున్నది కూడా 1000 రూపాయలు తీసుకున్నాం. సో మెయిన్ ఫేస్ ఏంటంటే ఫస్ట్ డేటా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఎటువంటి డేటా లేకపోతే ఇట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఎనిమీ. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఒక కంపెనీ ఉంది, నువ్వు యాడ్ రన్ చేస్తావు. యాడ్ రన్ చేసినప్పుడు నీ ఒక క్లయింట్ వచ్చాడు అప్రోచ్కి, మీరు ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేశారంటే కథం క్లయింట్ కావాలి. సో అప్పుడు నీకు కావాల్సిన ఫిక్సేషన్ అక్కడ నువ్వు నేర్చుకుని డేటా. సో అప్పుడు ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డేటా, ఫేక్ చేయండి. ఫేక్ అంటే ఎవరితో తీసుకుని మీరు పెట్టుకోమని చెప్తారు. మీరే ఓన్ ప్రాసెస్ తీసుకునేసి ఒక కంపెనీ లోగోస్ యాడ్ చేసి ఆ కంపెనీ పంపించండి. అట్ ద సేమ్ టైం మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నారనుకోండి, గ్రాఫిక్ డిజైనింగ్ ఎలాంటి పోర్ట్ఫోలియో అనేది యూ కెన్ సెండ్ ఇట్, క్లయింట్ నీకు వచ్చేస్తాడు. దెన్ ద రిటెన్షన్ విల్ హ్యాపెన్ ఆన్ యువర్ డైలీ అప్డేట్స్. ఓకే, సో ఇప్పుడు నా హడల్స్ ఎలాంటివంటే క్లయింట్స్కి ఎంత మంచి బిజినెస్ ఇచ్చినా దే డోంట్ పే అస్ కరెక్ట్లీ. ఎవ్రీ మంత్ బిల్లింగ్ వచ్చినప్పుడు సతాయించడము, 10 days అలా 20 days అలా చేస్తారు. కానీ ఆ 20 days 10 days ఏదైతే ఫస్ట్ డిలే చేస్తారో ఎండ్ మంత్లో వచ్చే రిజల్ట్స్ ఇస్తాం కదా, ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందని చెప్పినప్పుడు మీరు పేమెంట్ చేయకపోవడం వల్ల గ్యాప్ వచ్చిందని చెప్పినప్పుడు అప్పుడు ఒప్పుకోరు. అప్పుడు మనం వచ్చేయాలి. ఆ పెయిన్ పాయింట్ తీసుకుని నెక్స్ట్ టైం వాళ్ళ పేమెంట్స్ని లేట్ చేయకుండా దాన్ని ఆన్ టైం చేసుకుని మేము చేస్తున్నాం. సో పేమెంట్స్ అనేది ఫస్ట్ వచ్చినప్పుడు మనకు ఏదైతే బేస్ ఉందో దాన్ని పెంచుకోవచ్చు. మోర్ ఓవర్ ఈ మార్కెట్ ఏదైతే ఉందో సార్ డిజిటల్ మార్కెటింగ్, మీరు నేను చూసింది ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 ప్యాకేజ్లో ఒక సర్వీస్ తీసుకొచ్చాను, 20,000 30,000 కామన్ ఒక సర్వీసెస్ తీసుకొని వచ్చాను. తీసుకొచ్చినప్పుడు బయట మార్కెట్లో నాకు ఎప్పుడు క్లయింట్ కాల్ చేసిన డెఫినెట్లీ ఈ కంప్లీట్ నెగోషియేషన్ కూడా క్లయింట్ కాదు అండ్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ మూవ్. సో ఇప్పుడు ఆ పర్సన్ వచ్చాడు, ఆ పర్సన్ వచ్చేసి సారీ వన్ సెకండ్ నేను ఈ క్వశ్చన్ క్రియేట్ అయిపోతున్నాను. సో ఈ ఎర్లీ స్టేజెస్ మాది ఎలా ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజిక్ సార్ తీసుకున్నా, నదీని తీసుకున్నా, నేను ఐడెంటిఫై చేసేది ఏమంటే ఎండ్ ఆఫ్ ద డే మనం 6 months ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరు దేని మీద ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నారు, ఎగ్జాక్ట్లీ లైక్ టెక్నికల్ మీద ఎవరు ఎక్కువ ఇన్పుట్స్ ఇస్తున్నారు, మార్కెటింగ్ మీద ఎవరు ఇన్పుట్స్ ఇస్తున్నారు. సో దే ఆర్ వెరీ ప్యాషనెట్ ఆన్ దట్. వాళ్ళ డిపార్ట్మెంట్స్ డొమైన్ ఎక్స్పీరియన్స్. ఈ డొమైన్స్ లేకముందు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క పర్సన్ ఏం వర్క్ చేస్తున్నాడో నేను చూసే లోపలే రేపు ఫ్యూచర్ నెక్స్ట్ ఏమైతే ప్లానింగ్స్ ఉన్నాయో ప్రతిదీ కొలాప్స్ అయిపోతుంది. సో యాజ్ ఎ సిఇఓ ఎగ్జిక్యూషన్లో విజనరీగా పెట్టుకోవడంలో నెక్స్ట్ డే ఏమవుతుందని చూసుకోవాలి, కానీ ఈ రోజు ఏమవుతుంది దాని గురించి మనం పట్టించుకోవాలి. ఈ రోజు అయ్యే దాని మీద ప్రతిదీ డిసిషన్ మేకర్స్ వదిలేదు, వాళ్ళు దాన్ని గుడ్గా కుక్ చేసి సర్వ్ చేయడం వరకు వాళ్ళ బాధ్యత. సో నా ఫస్ట్ ఎవ్రీ స్టేజెస్లో నేను పర్ఫెక్ట్ టీమ్ పెట్టుకోవాలి. ఐ డోంట్ హ్యావ్ పర్ఫెక్ట్ టీమ్. అంటే చెప్పాను కదా 50 ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఒకరు వస్తారు, ఇద్దరు వస్తారు, దాని క్వాలిటీ ఆఫ్ పీపుల్స్ ఉండరు. బట్ స్టిల్ ఐ కీప్ ఆన్ గోయింగ్. బట్ ఆ కాంప్లీట్ ఉంటారు, రిజల్ట్ ఒక ఎక్స్ కాంప్లీట్ ఉంటారు డెఫినెట్లీ. అక్కడ ఒక ప్రొఫెషనల్ గ్రాఫిక్ డిజైనర్ డిజిటల్ మార్కెట్స్ ఉన్నప్పుడు అదే ప్రైస్ అతను ఇస్తాడు. నేను అదే క్వాలిటీ తక్కువ ఉన్నారనేసి నేను తక్కువ ప్రైస్ పెట్టలేను కదా, బికాస్ నాకు రెంట్స్ ఉన్నది, నాకు సాటిస్ఫై కట్టుకోవాలి. సో అలాంటప్పుడు నీ యొక్క బిగ్గెస్ట్ హైడల్ ఏమంటే యూ విల్ బి లూజింగ్. నీకు ఒక బెస్ట్ టీమ్ ఉంటే దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. టీమ్ వర్క్ అనేది ఏదైనా అచీవ్ చేస్తుంది నా బిలీఫ్. సో టీమ్ ఎంత మంచిగా అరేంజ్ చేసుకున్నా, నువ్వు ఫార్మేషన్లో లేకపోయినా, నేను యాజ్ సీఈఓ ఫార్మేషన్ లేకపోయినా ద కంపెనీ విల్ కీప్ ఆన్ రన్నింగ్ ఇఫ్ ద సిస్టమ్స్ ఆర్ వెరీ గుడ్. సిస్టమ్స్ అనేది ఫామ్ చేసుకుంటే
ఏ స్టార్ట్అప్ స్ట్రగుల్స్ అవ్వదు. సిస్టమ్స్ ఫామ్ చేయకుండా ప్రతిరోజు చెప్పిన దాని మీద రిపీట్ చేస్తూనే ఉంటే ఆ తప్పులు ఆ సీఓ చెప్తూనే ఉంటాడు, వచ్చిపోతూనే ఉంటాడు. రేపటి రోజున వర్క్ చేయకపోతే రేపు వర్క్ చేయాలనే దాని మీద అజెండా ఉంటుంది. అలా లేనప్పుడు డెఫినెట్లీ స్టార్ట్అప్ విల్ ఫెయిల్. సో టీమ్ ఫార్మేషన్, ఆ హెడ్స్ని పెట్టుకోవడం, సిస్టమ్ హైరార్కీని ఫామ్ చేసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ ఎనీ బిజినెస్. సో నేను అది ఎక్కువ ఫేస్ చేశాను. ఈవెన్ ద ఫైనాన్షియల్ అంటే పెద్ద ప్రాబ్లం ఉంటుంది. మనము 6 months 1 year 2 years నేను ఒక స్టోరీ చెప్తాను. స్టోరీ అంటే నాకు వన్ నైట్ స్టోరీ. నేను 2024 లాస్ట్ ఇయర్ ఒక జూన్, ఇప్పుడు ఆల్మోస్ట్ 1 year బ్యాక్, ఈవెన్ దో నాకు స్ట్రీట్ లో దోశ తినడానికి కూడా డబ్బులు లేదు, బట్ స్టిల్ ఐఎమ్ కీపింగ్ సాలరీస్. ఆ రోజు సాలరీస్ రిలీజ్ చేసాము, ఆ రోజు సాలరీస్ ఎక్కడైంది అండ్ ఎండ్ ఆఫ్ ది డే నైట్ మనకు వచ్చినప్పుడు తినడానికి ఫుడ్ కూడా ఉండదు. దట్స్ వాట్ ద కమిట్మెంట్ ఏదైతే ఉందో కమిట్మెంట్ బాగా గట్టి పెట్టుకోవాలి. లేదంటే నీ దగ్గర పనిచేసే స్టాఫ్ కానీ, టీమ్ కానీ, కో అసోసియేట్స్ కానీ, కో ఫౌండర్స్ కానీ ఎవరు నేను ట్రస్ట్ చేయరు. బికాస్ మనీ మ్యాటర్స్ కాదు ఇక్కడ, బట్ ఎవరీవన్ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్. సో వాళ్ళకి పీస్ ఇవ్వాలంటే డెఫినెట్లీ యూ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే ఎన్ని ఆర్డ్స్ వచ్చినా యూ టు స్టాండ్ ఫర్ దట్. ఎస్కేప్ అనేది డెఫినెట్లీ మిస్టేక్. ఈరోజు ఎస్కేప్ అయినంటే మీకు పోతాం, కానీ అక్కడ నిలుచుకున్నామంటే డెఫినెట్లీ విన్ అవుతాం. నిలుచుకోవడం వాళ్ళకి మాత్రమే ఇంపార్టెంట్. సర్వైవ్ అవ్వాలి ఫస్ట్ 2 years ఆఫ్ మార్కెటింగ్. ఎవరైనా జాబ్ ప్రొఫెషనల్స్ కానీ ఆర్ బిజినెస్ ఓనర్స్ కానీ ఫస్ట్ 1 year 2 years అనేది మనీ మీద చూడకూడదు, కెరీర్ ఏం చూడకూడదు. జస్ట్ మీరు మార్కెట్లో మీకు స్టాండర్డ్ ఉందా, మీరు చేసే పోస్టర్స్ వీడియోస్ క్లయింట్స్ కి పోతుందా, దాని నుంచి వాళ్ళంతా రెవెన్యూ జనరేట్ చేస్తారు. ఇక్కడ మీ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది, వాల్యూ ఆఫ్ ప్రమోషన్ ఉంటుంది. సో ఈ వాల్యూ ఆఫ్ ప్రమోషన్ ని మీరు క్రియేట్ చేసుకోవాలంటే డెఫినెట్లీ యూ నీడ్ టు ఫోకస్ ఫ్రమ్ ఆన్ డే 1. సో మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఒకటే గుర్తుపెట్టుకొని గట్స్ అనేది ఉందంటే అమ్మో నాకు వస్తున్నా రాదని కాదు. యూ జస్ట్ బిలీవ్, నీ మీద నీకు నమ్మకం పెట్టుకుని ముందు వెళ్ళిపోతుంటే అన్ని ఆటోమేటిక్ అలాగే అవుతుంది. కానీ ఇది అవ్వదే అనేసి మైండ్లో మనమే అనుకున్నామంటే డెఫినెట్లీ అది అవ్వదు. రైట్? యాజ్ ఎ క్లోజింగ్ నోట్ అనుకోవచ్చు, లేకపోతే లాస్ట్ గివ్ 3 people ఇండివిజువల్గా. సో నాట్ ఓన్లీ పర్సూయింగ్ ఎడిటింగ్, డిజైనింగ్ ఇవి కాదు, ఏం కాదు. సో ఒక కంపెనీలో ఒక రైట్ రిసోర్సెస్ కావాలంటే, లేకపోతే నీ నాలెడ్జ్ని రైట్ వేలో నువ్వు నీ పరంగా ట్రైన్ చేసుకొని కంపెనీకి రిజల్ట్ ఓరియంటెడ్ ఇవ్వాలంటే హౌ యువర్ థాట్ ప్రాసెస్ నీడ్ టు బి అండ్ దాన్ని ఎలా డెవలప్ చేసుకుంటూ, ఎలా అడాప్ట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఈరోజు నేర్చుకున్నదే ది గోల్స్ అవుట్ ఫర్ ద నెక్స్ట్ 2 to 3 years. మరలా ఇంకోటి వస్తుంది, డౌన్ ద లైన్ నేర్చుకోవాలి అంటా ఉంది. సో ఆ థాట్ ప్రాసెస్ అనేది ఎలా బిల్డ్ చేసుకోవాలి అంటే, సో డౌన్ ద లైన్ నేను అప్గ్రేడ్ అవుతూ వెళ్ళాలి. సో నా మైండ్ సెట్ అలాగే డెవలప్ చేసుకుంటూ రావాలి. సో చాలామంది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే, ఇఫ్ ఐ కమ్ టు స్టడీ నేను అయ్యేమే అనుకో, నేను 2 years అయిపోగానే నేను జీవితానికి గెలిచేసాను. సో నేను ఏదైనా చేసే కదా నెక్స్ట్ 20-30 years అని నేను థింక్ అవుతాను. ఈవెన్ తో అది ఎడిటింగ్ స్కిల్ అవ్వచ్చు, బట్ డౌన్ ద లైన్ 2 to 3 years లో అది అబ్జర్వేట్ అయిపోతే స్కిల్, యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్, యూ నీడ్ టు డూ ద అదర్ థింగ్స్ బై యువర్ సెల్ఫ్, లేదా అదర్ థింగ్స్ వచ్చు. సో ఆ స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది నువ్వు చూసుకోవాలంటే నీ మైండ్ సెట్ అనేది అలా డెవలప్ చేసుకోవాలి. సో దట్ ఈస్ మై ఫస్ట్లీ ఏమంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేది మన కాలేజ్, స్కూల్ నుంచి కాలేజెస్ చదువుకొని వచ్చాం, అక్కడ ఏం చేసాం, దాని వల్ల క్యారీ ఫార్వర్డ్ అస్సలు చేయదు. మెయిన్లీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎప్పుడు వస్తుందంటే, మీరు ఇందాక మీ స్టూడెంట్స్ని పక్కన నేచరల్స్ కానీ నెంబర్ ఆఫ్ స్టోర్స్కి పంపించినప్పుడు వాళ్ళు ఇక్కడ ఏం చేస్తారు, దేర్ ఇస్ నో స్క్రిప్ట్, అంతే ఇద్దరు మీరు చెప్పినట్టు. సో ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారు, మీరు ఆ నేచురల్ స్టోర్కి వెళ్ళామంటే ఒక 4 to 5 Q&As పెట్టుకుంటారు. సో నేను ఇది అడగాలి, అది అడగాలి, అది వాట్ ఇఫ్ దిస్ వే, వాట్ ఇఫ్ దట్ వే అన్నట్టు పెట్టుకుంటారు. సో మీరు ఏ ఎగ్జిక్యూషన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు డెఫినెట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీద ఫోకస్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ థింగ్. అండ్ మెయిన్లీ స్కిల్స్ అనేది ఏ ఎంప్లాయీ నాకు ఫస్టే ఉండదు. ఇప్పుడు ఎంత పెద్ద ఐఏఎంలో చదివినా ఇంకేదైనా చేసినా దే డోంట్ గెట్ అంటిల్ దే సీ ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ట్యాక్లో మీరు నేర్పిస్తున్నారు. కాబట్టి ఇంకా మాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఎంప్లాయీ రిసోర్స్ కంపెనీస్ ఉన్నాయి, స్టాఫింగ్ కంపెనీస్ నేను అడిగినప్పుడు వాళ్ళు 100-200 బిజినెస్ పెడతారు. నేను ఆ స్టాఫింగ్ కంపెనీతో నెక్స్ట్ టైం మాట్లాడమాట. ఎందుకంటే నా రిక్వైర్మెంట్ పెట్టాడు 100-200 రెజ్యూమ్స్ పంపించేసినప్పుడు ఈ డోంట్ నో ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ అనేది నేను చూస్తాను. సేమ్ విత్ మై స్టాఫ్. నేను మిమ్మల్ని ఎలా చూస్తానంటే యు ఆర్ ద ఓనర్ ఫర్ ది బ్రిజిల్టెక్, అలాంటి చూస్తాను ఆయన ఎంప్లాయ్ ఫర్ ది బ్రిజిల్టెక్.
సో వెన్ ఐఎమ్ ద ఎంప్లాయ్ ఐ విల్ బి వెరీ గుడ్ ఫర్ మై కంపెనీ సీకింగ్ అండ్ నువ్వు ఎప్పుడైతే ఓనర్ ఫీలింగ్ తీసుకుంటావో రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. సో మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు మెయిన్గా మేము తెలుసుకునేది ఈ స్కిల్స్ అనేది డెఫినెట్లీ ఈ డొమైన్ అనేది వెళ్ళాం కాబట్టి దే కమ్ విత్ దట్. వాళ్ళకి కూడా ఒక ప్రిపరేషన్ ఉంటుంది, అన్ని చేసుకుని పోర్ట్ఫోలియో పెట్టుకుంటారు. నేను చాలా వరకు చూస్తున్నామంటే రెజ్యూమ్స్ ఎలా కాపీ చేస్తున్నారు, పోర్ట్ఫోలియో కూడా కాపీ చేస్తున్నారు. సో దానివల్ల రియల్ ఏది ఫేక్ ఏది తెలియదు. కొంతమంది మీకు సీన్స్ చెప్తాను, ఎంప్లాయీ సీనియర్ డిజిటల్ మార్కెటర్, దానికి 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, అతను మేము తీసుకున్నాము, కానీ అతనితో యాడ్స్ రన్ చేస్తుంటే ఈవెన్తో 1 lead అనేది లేదు, బట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న డిజిటల్ మార్కెటర్ మాకు ఈరోజు 100 leads జనరేట్ చేయించాడు. రీజన్ ఏమంటే అతను ఇంటర్వ్యూ చేసేటప్పుడు ప్రాసెస్ చేయడం, పక్కన ఫ్రెండ్ పెట్టుకొని చేయడం వల్ల ఇక్కడ వచ్చేది సీనియర్ డిజిటల్ మార్కెటర్. మళ్ళీ అది సీనియర్ డిజిటల్ మార్కెటర్ మేము ఇచ్చే రోజు మేనేజ్మెంట్ మేము చేస్తాం, టీమ్ మేనేజ్ చేయడము, టీమ్ ఇష్యూస్ ఉంటే ఇవ్వడము, కేటీ సెషన్స్ పెట్టుకుంటాం. మీకు ఏదైతే ట్యాక్ మీకు నేర్పించిందో మా బ్రిజిల్టెక్లో మా ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో 6 months 1 year ప్రతిరోజు ఒక్కొక్కరు ఒక్కొక్క స్పెసిఫికేషన్ ఉంటుంది. మెటాలో ఒకరు, గూగుల్లో ఒకరు, వాట్సాప్లో ఒకరు ఉంటారు. సో ఆ ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఆ హాల్ తీసుకునేసి కేటీ తీసుకుంటాడు ఎవ్రీడే 1 hour 1 hour తీసుకొని నాలెడ్జ్ షేర్ చేస్తాడు. ఎందుకంటే రేపు నీకు క్లయింట్ వచ్చినప్పుడు ఇతను గూగుల్ చేస్తున్నావు అంటే అతను ఫీల్ అవుతున్నాడు, నేను గూగుల్లోనే నా కెరీర్ బిల్డ్ చేసుకునే అవుతుంది, నా మెటల్ ఎలా బిల్డ్ చేయాలి అనేసి అన్నప్పుడు అతను నెక్స్ట్ ఆపర్చునిటీ అంటే అతను దాకా నచ్చించాలి. ఇట్స్ ఆన్ హిస్ ఓన్. మా ఎంప్లాయీస్ కంపెనీ కాబట్టి వచ్చేసినప్పుడు మేము వాళ్ళకే వదిలేస్తాం, మేము నేర్చుకుంటే మీకు ఇస్తాం, లేదంటే లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్స్ ఎక్కువ మెయింటైన్ చేస్తేనే యూ గెట్ హైక్స్ అండ్ అవార్డ్స్ కానీ, రికగ్నిషన్స్ కానీ, సర్టిఫికేషన్స్ కానీ, కెరీర్ గ్రోత్ అవ్వడం అన్నీ పెరుగుతాం. అది లేకపోతే పెరగవు. సో ఎవరికైనా డౌన్ ద లైన్ తీసుకున్నామంటే గ్రాఫిక్ డిజైనా, డిజిటల్ మార్కెటింగా ఇలాంటివి చూసే కన్నా క్యాపబిలిటీస్. మీరు ఏమన్నా బ్రిజిల్టెక్ ఆఫీస్లో లాగిన్ అయ్యారు, లాగిన్ అయినప్పుడు మీకు ఒక ఓరియంటేషన్ డే జరిగింది. ఓరియంటేషన్ డేలో మీకు హెచ్ఆర్, రిలేషన్షిప్ మేనేజర్ వీళ్ళే కనెక్ట్ అవుతారు. టెక్నికల్గా ఏం తెలియదు. డే 2 మీకు ఒక హెడ్ అసైన్ అవుతుంది. హెడ్ అసైన్ అయినప్పుడు అతను మీకు ఇవి నీకేం తెలుసు ఫస్ట్ అడుగుతుంది. నాకు పోస్టర్ వచ్చు ప్లస్ గ్రాఫిక్ డిజైన్ తెలుసు. మోస్ట్లీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి పోస్టర్ వీడియోస్ చేయడం వచ్చు, రైట్? ఎందుకంటే వాళ్ళు మార్కెట్ చేయాలన్నా అది పోస్టర్ వీడియోస్ కావాల్సిందే. సో వాళ్ళు ఈ క్వశ్చన్స్ వస్తారు. నా ఎంప్లాయీస్కి ఇప్పుడు వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారంటే ఒక నేను ఇందాక మీరు అన్నట్టు నీష్కి ఎలా మీరు ఫైండ్ అవుట్ చేస్తాను, నేను నా టీం వదిలేస్తాను మెయిన్లీ. ఎందుకంటే నేను మార్కెటర్ కాదు, నా టీం నేను వదిలేసి నీష్ని మీరే సెలెక్ట్ చేయండి. నీష్ సెలెక్ట్ చేస్తారా, కంటెంట్ మీరే క్రియేట్ చేయండి. కంటెంట్ క్రియేట్ చేస్తారా, ఎవాల్యుయేషన్ మాత్రం నేను చేస్తాను. టాప్ 5 ఆ టాప్ 5 నేను మళ్ళీ హెడ్స్కి ఇచ్చి దాన్ని డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే వాళ్ళకి ఇచ్చి వర్కౌట్ అవుతుందని చూస్తాం. దెన్ విల్ కమ్ విత్ 1 స్క్రిప్ట్. ఇలా అనలైజ్ చేస్తాం. ప్రతి స్టెప్లో మీరు పోర్ట్ఫోలియో అనేది కామన్ స్టెప్. ఎందుకంటే పోర్ట్ఫోలియో అనేది ఫస్ట్ ఫేస్, అంటే ఫస్ట్ ఇంప్రెషన్ అంటాం. డ్రెస్సింగ్ కాదు, మనం ఎంత మంచి డ్రెస్ వేసుకుంటే అంత బాగా వాల్యుయేషన్ అనేది మనం పెరుగుతుంది. సో ఆటోమేటిక్గా ఇంటర్వ్యూ చేసే పర్సన్ కూడా నీలో ఉంది అనుకుంటాడు, రైట్? సో ఆ మైండ్ సెట్లో ఉన్నప్పుడు నువ్వు ఎంత చిన్న వర్క్ చేసినా హీ విల్ బిలీవ్, ఓకే ఇతను చేశాడు, లేదు బయట నమ్మడు. సో కంపెనీలో ఎంటర్ అయినా కూడా కానీ పోస్టర్స్ నుంచి వీడియోస్ నుంచి ఏం తీసుకున్నా రెస్పాన్సిబిలిటీ ఏమనేసి పెట్టుకునేసి బిజినెస్ ఓనర్స్ ఏదైతే మనము మార్కెటర్స్ మేము అడిగేది యాజ్ సీఈఓగా నేను నాకు ఈ నిషే కావాలి, నాకు గూగుల్ యాడ్స్ నుంచే రీచ్ కావాలి, నా మెటా యాడ్స్ 1000 రీచ్ ఇస్తున్నారు, గూగుల్ యాడ్స్ నుంచే నాకు కావాలి. పెయిన్ పాయింట్స్ ఉంది కంపెనీస్ కూడా, ఆ కంపెనీకి ఉన్న పెయిన్ పాయింట్స్ ని రీసెర్చ్ చేయండి ఫస్ట్. ఈ పెయిన్ పాయింట్స్ నేను ఫిల్ చేయగలిగినానంటే దెన్ నీకు ఫ్రెషర్ అయిన వాళ్ళు కానీ నార్మల్ 3 LPతో స్టార్ట్ అవుతుంది. మా కంపెనీలో 3 LPతో స్టార్ట్ అవుతుంది నార్మల్లీ, అలాగే 5 LP డిసైడ్. ఎందుకంటే మేము ఏదైతే బిజినెసెస్కి సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నామో మీరు మాకు సొల్యూషన్ ప్రొవైడ్ చేసినప్పుడు మీ కెరీర్ అనేది కూడా బూస్ట్ అయిపోతుంది. సో మీరు మెయిన్గా పెట్టుకోవాల్సింది ఫ్లెక్సిబిలిటీ, అట్ ద సేమ్ టైం ఓనర్షిప్ ఫీలింగ్ ఉండాలి. ఎందుకు ఈవినింగ్ వర్కౌట్ అవుతుంది, రేపు నీ మీద ఉంటుంది. సో నెక్స్ట్ డే నువ్వు రెస్పాన్సిబుల్గా పెట్టుకునేసి ఆ తప్పుని తోయేసామంటే ఎవ్రీడే వర్క్ క్లియర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీ కెరీర్ అనేది మంచి పాత్రలోకి వెళ్తుంది. My only mantra, like is all about think future, build future, and be in future. That's the only thing. I even if given any new work, I'll think like how it is done, how traditionally it is done, why it is the only process to be followed. I'll get to know the insights. I'll try something other. I'll pitch the idea in future what kind of process will be following for the same task, and I will try to implement it.
I'll play with it first. Then, if successful, I'll try to implement it. And successfully, by building the future, I'll be in future. So first of all, that question. So first of all, the tax students, you don't want to worry. Why? Because when you are coming out into the market, so you are not coming with a single skill, okay? With the designing or with the digital marketing, with the editing skills. So you are coming with multiple skills. That's what TAC is preparing for you, right? So you are preparing with multiple skills. So here you are thinking, you are designing, and you are delivering. So that's what the exact agencies like us we need. So the only thing you wanted to keep in mind is creativity. So if just whatever you do, you be creative, you think creative. Okay? So you be experimenting, you be creating, you be learning. So do with the freedom. So when you do with the freedom, the presentation will be good. Right? So just maintain that consistency. Even if you are coming to the market, you go work as a freelancer, you work in the companies, or else you build a startup company, whatever it may be. So there will be ups and downs, but the consistency should maintain. That's the only thing I have. యాక్చువల్లీ మీ ఈ పీపుల్స్ కోసం ఒక పర్సన్ అయితే ఇచ్చాను. నేను యాక్చువల్లీ మీ టీం మొత్తం మాట్లాడతారండి. మా టీం మొత్తం మాట్లాడతారు, బట్ మా ఫీల్డ్ రైట్. సో మా టీం అందరూ మాట్లాడతారు డెఫినెట్లీ. నేను వీళ్ళందరికీ కేస్ స్టడీ చేయడానికి నా కంపెనీ ఒక పర్సన్ తీసుకొచ్చా. లైక్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారు 6 months బ్యాక్ ఈస్ ద సేమ్ వే. అండ్ నేను చెప్పడం కాదు, నా జర్నీ కంప్లీట్లీ డిఫరెంట్. నాది అంటున్న పాత అనేది నా డిఫరెంట్ వే ఉంటుంది. కానీ మీ డిజిటల్ మార్కెటింగ్ పార్టీకి అలైన్ అవ్వాలంటే అదర్ ఇన్సైట్స్ కూడా దర్ ఆర్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. First of all, nice to meet you. Yeah, good evening everyone. So I want to share a few things with you actually. So before I'm starting, I want to say an interesting thing. So actually 2 months back, one of my friend who is also a digital marketer, he said me about TAC. Like there is an institute which is newly opened. Just go and look at their page, how creative they are. So I went to your page and I have seen your reels, ads and all. From there I'm following TAC. And there are my TAC page there are 2 student pages. They are one by students, creative by everything by students. Yeah, we also got confused for the same. TAC memes page and TAC creators page are most of the pages run by the student itself. They are owned by the student, they are run by the student, that is the student one. But TAC page is only officially running by the TAC. So from there I was following your page, like whatever the reels you are creating, whatever posts you are creating, and whatever the ads you are running. Trust me, that's really creative and amazing. So like, yeah, please, let me continue. Yeah. So actually ఇంతవరకు మీకు ఏమేమి డౌట్స్ వచ్చాయో మీరు సార్స్ని అడిగారు. బట్ ఐ హావ్ 7 months of experience in digital marketing. So 7 months back నేను కూడా మీలాగే ఒక కోర్స్ నేర్చుకుని వచ్చినాను. So I want to share a few things which I have learned in this journey. So before that, let me introduce small about myself. Myself person from Kadapa. So actually I'm an under-19 professional cricketer. As you know, most of the people are cricket outside. So I also run cricket page. I have 37k followers in Instagram. I have 30k subscribers in YouTube. It's not about followers and subscribers I am saying. It's about I exactly know what my target niche is. For example, like the people who are playing cricket here, I exactly know what you want. That's how I create content. So I got views. I like sometimes I even got views in millions and in likes too. So why I am saying these all things because of that passion. I thought like digital marketing and a niche of suit avudani in Ankuna. So from there, after my graduation, I went directly to like one of the interview. It's actually Trido School. I think digital marketers ki telusuntundi. Hello everyone. Hello you. Yeah. So he's one of the founder.
So I was working there as a sales executive for 3 months. There I got to know like digital marketing lone undi na passion. So from there I got one of the important lessons. Lesson number 1. After completion of your digital marketing course, try to work in an agency. Like you know, like for example, many people will go to some different niches, like real estate company kelte the real estate projects cheyali, hospital company kelte hospital projects cheyali. But oka agency lo velte you will get different types of projects. Real estate kavachu, education kavachu, events and production kavachu. Ala నేను తెలుసుకొని I joined Bristletech. It's appudu like starting phase undi. So I have joined it. So starting ఉన్నప్పుడు so ఈ 7 months journey లో what I have realized, what I have learned, I want to let you know in 3 points. First thing ఏంటంటే like nowadays digital marketing is common. ప్రతి ఒక్క బిజినెస్ కి డిజిటల్ మార్కెటింగ్ మ్యాండేటరీ అయిపోయింది. దాని ప్రకారంగానే కాంపిటీటర్స్ కూడా పెరిగారు. లైక్ ఈవెన్ రియల్ ఎస్టేట్ ఓనర్స్ కూడా వాళ్ళ యూట్యూబ్ లో వీడియోస్ చేసి యాడ్స్ అందిస్తున్నారు. సో అంత కాంపిటీషన్ పెరిగినప్పుడు మనం ఆ రేస్ ఉండాలంటే ఖచ్చితంగా మనం అందరికంటే ఫాస్ట్ ఉండాలి అండ్ యూనిక్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్స్ అందరూ రన్ చేస్తారు. ఒక ప్రాజెక్ట్ తీసుకున్నట్టయితే సేమ్ ప్రాజెక్ట్ మీద చాలా మంది యాడ్స్ రన్ చేస్తారు. కానీ మీకే రీచ్ ఎందుకు రావాలంటే you have to be unique and you have to be fast. That's the point number 1. Be unique and be fast. Second thing, build your own portfolio. This is the mistake most of the working professionals will do actually. See, like after learning the course, someone will do job, someone will do freelancing, someone will start a business. But me like clients management kavachu, money earning kavachu, ivanni secondary. మీకంటే ఒక పోర్ట్ఫోలియో ఉండాలి. Like what you have learned, what you have created. For example, oka 10 graphic designers ఉన్నారంటే so oka real estate person, so out of 10 graphic designers లో నేను ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని డౌట్ అని వస్తే సింపుల్ గా పోర్ట్ఫోలియో చూస్తే దానికి అర్థమైపోతుంది. That's why portfolio is most important. Okay, and the third thing is upgrade yourself. Like as you know, this is AI generation. Like AI is evolving every day. Tools, కొత్త tools వస్తూనే ఉన్నాయి, కొత్త యాడ్ స్ట్రాటజీస్ వస్తూనే ఉన్నాయి. You have to be upskill yourself. Like మీరు క్లయింట్ వర్క్ చేస్తారు, like you will be doing job and everything will be okay. But దాంతో పాటు పర్ డే అట్లీస్ట్ 30 to 1 hour, అట్లీస్ట్ మినిమం 30 minutes ఎవ్రీ డే మీరు అప్స్కిల్ మీద ఫోకస్ చేశారంటే మీరు చాలా మంది డిజిటల్ మార్కెటర్స్, చాలా మంది వేరే ఎంప్లాయీస్ మీరు ముందుంటారు. సో ఏఐ ఎలాగో ఎవాల్వ్ అవుతుంది కాబట్టి మీరు ఆ రేస్లో ఉంటారు. So these are the 3 things. And as you know, like there are some digital marketers, there are some content creators unnaru ikkada, content writers unnaru, shoot chese vallu unnaru. So let me tell you one thing. So this is Hyderabad. There are so many opportunities here. మన దగ్గర opportunities ఇక్కడ చాలా ఉన్నాయి, మనం ఇక్కడ వెళ్ళి తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ షూటింగ్ చేసే అతను పర్సన్ తీసుకుందాం. సో అతను షూటింగ్ బాగా చేస్తున్నాడు, బట్ అతను అందరికంటే బెస్ట్ ఉన్నాడు. అప్పుడు బెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సో రికగ్నైజేషన్ వస్తుంది. రికగ్నైజేషన్ వచ్చినప్పుడు రేపటి రోజు సెలబ్రిటీస్ కావచ్చు, పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కావచ్చు, ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, దెర్ ఈస్ అ పర్సన్ హూ ఈస్ డూయింగ్ రియల్లీ గ్రేట్ వర్క్ అని అతను తెలుస్తుంది కాబట్టి he can give you the works. That's why like whatever you do, you just be best in that and create your own portfolio and upgrade yourself daily. So this is what I have realized. I am not giving any motivation. These 7 months what I have learned, I have just wanted you to know. I hope you understand. So actually he is a live example. మీకు ఎప్పుడు చెప్తున్నా మీరు చేసే కాంటెంట్ ఎవరో ఒకరు ఏదో ఒక పాయింట్ లో చూస్తున్నారు. మీరు ఈ రోజు చూడలేదు అని అనుకుంటారు. he is a live example who is following this tag creators present tags being present for example. సో మీరు చేసే కంటెంట్ చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో డూ ద కాంటెంట్. ఎందుకంటే మీకు మీరే చెప్పాలి కానీ ఒక రోజు వాళ్ళ గురించి ఎవరో తెలుసుకోలేదు. సో నువ్వు నీ గురించి ఎలా చెప్తావు అనేది టాప్ క్లాస్ ఇంపార్టెంట్. నీ క్రియేటివిటీ కానీ థింగ్స్ కానీ సో దట్ వాస్ గ్రేట్. థ్యాంక్ యూ. Before closing, a small activity was planned by our team. So, why should I do The session was so good. Whatever you people were saying, I was actually sitting there and was listening to you and was
was a wonderful session to be You're Vaishnavi. Yeah, I am Vaishnavi. But now that we are from the Gen Z team, we want to change the vibe. Sure, I'm waiting for that actually. Works. So let's change the vibe. Let's have some fun session. So audience, are you ready for the change? Yes. Mr. Team, are you ready to keep these people's other side on the front foot? Yes. I'm not able to hear the chair. Yes. Oh. They are just okay. Okay, can we have the TAC cheers? Okay, done. So we are going to play a game named Who's More Likely To. So the game is simple. I will be asking you certain questions and you will be answering those questions by pointing to the person who is more relevant to it. Can we point ourselves? Yes, you can. Yeah. So the first question is, who's more likely to arrive with the best coffee order for everyone? Oh, great. So who's more likely to turn a boring meeting into an interesting one? Fine. So how do you do so? I just keep interacting with many people. Like I keep around few numbers more so that the interaction comes together, then they get laugh on my smiles. Many more experiences, right? Who cracks the lamest jokes over here? That's how I'm a bit DFI partisan. Who's more likely to have the most creative excuses for being late? So, who's more likely to send the longest voice message? You're trying to take around 30 minutes as well. I love to talk. I don't know. I can't stop. He can't message. 30 minutes? Yeah. The irony is like the other person also listens. That's the irony. I sometimes ask, like, am I taking your time? No, sir, you haven't spoken for 2 days. Okay, let's speak it right now, or else you will waste some more time. Yeah, it happens. So, who's more likely to order food for the team without asking and gets everyone's favorite? But it's out of the thing, he is the one. Our financial officer. Yes. Balu. Cheers to the CFO. Each and every night. Yeah. So, who's more likely to think of a solution while everyone else is still discussing the problem? I'm very bad. Like, my mind screams for the solution every time. Who's more likely to say, I have an idea in the middle of the night? Crazy idea. I think we're not speaking officers, morning execution part will be thinking, and when it comes home, when we will be having our private places and memories, then we come up with the business ideas. Wild And ideas. these executions. So, what was the weirdest time you had texted these people that I have an idea? Actually, it's not. I think Once, when we are working in Coca-Cola, so in between for few days we used to work work from home. So 6 months we have shut down the office. Okay, so we are in our places. So once morning 3 o'clock or 4 o'clock, so I called him. So it's not working like this. Let's wanted to plan something big. So then how we started and we started company here. Oh, so your nighttime plans are very much executive. So actually nighttime ideas will be given by me and morning times these guys will be executing those. another text for the other text you Who's more likely to predict which campaign will go viral? Sumit. should take care of all this. So he is our technical marketer. So MIT ideas are working over here. Yeah. Who's more likely to keep calm when everything goes wrong? So you're not frustrated. No. I do frustrate, but Very little. I'll control myself. He knows the cost of frustration, so that's why he doesn't get frustrated. My hand is alive. Who's more likely to remember this event as one of their favorites? Oh, that's great. We need a round of applause. So obviously the session was good and hence proved your school friends.
must say that we got very good insights today. Thank you so much, and I feel the same here.